హలో అండి. శ్రోతలకు నమస్కారం. పెళ్ళికొడుకు లేచిపోయాడు నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. 5:15 హరగోపాలం జీప్ ఓడియన్ థియేటర్లోకి ప్రవేశించింది. ఒకడు టికెట్స్ కోసం కౌంటర్ వద్దకు వెళ్ళాడు. 5:50కి సంజయ్ ఎక్కిన ఆటో ఓడియన్ థియేటర్లోకి ప్రవేశించింది. సంజయ్ ఆటో దిగి ఫేర్ ఇచ్చి టికెట్ కౌంటర్ వైపు నడిచాడు. టికెట్స్ తీస్తున్న హరగోపాలం అనుచరుడి వెనక నిలబడ్డాడు సంజయ్. అయితే తన ముందే ప్రమాదం పొంచి ఉందని అతను గ్రహించలేదు. అతని చూపులు మెయిన్ గేట్ వైపు ఉన్నాయి. సౌజన్య కోసం ఎదురు చూస్తున్నాయి. హరగోపాలం అనుచరుడు టికెట్స్ తీసుకుని కౌంటర్లోని వ్యక్తి ఇచ్చిన చిల్లర లెక్కేసుకుంటున్నాడు. ఉన్న చోటు నుండి కదలకుండా. టికెట్స్ తీసుకున్నావు కదా, పక్కకు వెళ్ళొచ్చు కదా కసురుకున్నాడు సంజయ్. హరగోపాలం అనుచరుడు చివుక్కున తల తిప్పి సంజయ్ని చూసి ల్యాండ్ మైన్ మీద కాలేసిన వాడిలా బిగుసుకుపోయాడు. అతను ఎవరైంది సంజయ్కి తెలియకపోవటం వల్ల తను మామూలుగానే డబ్బు బుకింగ్ క్లర్క్కి అందించి 2 టికెట్స్ అన్నాడు. ఈలోగా హరగోపాలం అనుచరుడు పరుగున జీప్ వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు. అమ్మాయి గారిని పెళ్లి చేసుకోకుండా లేచిపోయిన పెళ్లి కొడుకు కనిపించాడా? ఒక అనుచరుడు ఎంతో ఆశ్చర్యపోతూ అడిగాడు. అవును అన్నాడు ఆ అనుచరుడు. వేసేద్దామా? మరో అనుచరుడు ఆవేశపడ్డాడు. అసలు మనకు కావాల్సింది లేచిపోయిన పెళ్లి కొడుకుని వేసేయటం కాదు, లేచిపోయి వచ్చిన మన అమ్మాయి గారిని పట్టుకోవడం అన్నాడు ఇంకో అనుచరుడు విపరీతంగా చిరాకు పడుతూ. అవును, మన అమ్మాయిని కాదనుకొని లేచిపోయి వచ్చినవాడు మనకెందుకు? టైటిల్స్ వేసేస్తారు. నాకు టైటిల్స్ దగ్గర నుంచి సినిమా చూడకపోతే సినిమా చూసినట్లుండదు. పదండి థియేటర్లోకి వెళదాం అన్నాడు వేణుగోపాలం. అందరూ థియేటర్లోకి వెళ్ళారు. సంజయ్ తనకు సౌజన్యకు టికెట్స్ తీసుకుని మెయిన్ గేట్ పక్కన ఉన్న కిళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళి సిగరెట్ తీసుకొని వెలిగించి సౌజన్య కోసం చూడసాగాడు. సరిగ్గా అప్పుడే రత్నాకర్రావు అనుచరుల జీప్ థియేటర్ కాంపౌండ్లోకి ప్రవేశించింది. వాళ్ళు ఒక్క క్షణం మెయిన్ గేట్ పక్కనే ఉన్న కిళ్ళి కొట్టు వైపు చూస్తుంటే కథ మరో మలుపు తిరిగేది. అలా జరగలేదు. రత్నాకర్రావు అనుచరుల్లో ఒకడు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. సరిగ్గా అదే టైంలో సౌజన్య ఎక్కిన ఆటో థియేటర్ ముందుకు వచ్చింది. ఆమె ఆటో ఫేర్ చెల్లించి అటు ఇటు చూసి సంజయ్ కనిపించకపోవడంతో టికెట్స్ తీసుకునేందుకు కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. కౌంటర్ దగ్గర ఓవైపు మగవాళ్ళ క్యూ, మరోవైపు ఆడవాళ్ళ క్యూ ఉంది. కౌంటర్లోని వ్యక్తి వరుసగా మగవాళ్ళకే టికెట్స్ ఇస్తుండటంతో ఇరిటేట్ అయిన ఆమె మొత్తం మగవాళ్ళకైనా ఇచ్చేది గట్టిగా అరచినట్లుగా అంది. ఆ మెరుపుకు భయపడిన కౌంటర్లోని వ్యక్తి రత్నాకర్రావు అనుచరుడి నుంచి తీసుకోబోయే డబ్బుని తీసుకోవటం ఆపేసి సౌజన్య చేతిలోని డబ్బుని తీసుకున్నాడు. రత్నాకర్రావు అనుచరుడు బెత్తరపోయి అమ్మాయి వైపు చూసి అనూహ్యమైన రీతిలో కెవ్వని కేక వేశాడు. నెత్తి మీద రాయలసీమ బాంబు పడినట్టుగా. అతను ఎందుకలా అరిచాడో అర్థం కాక కౌంటర్ దగ్గర ఉన్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి దడుచుకున్నారు. కౌంటర్లోని వ్యక్తితో సహా. రత్నాకర్రావు అనుచరుడు ఎవరైంది తెలియని సౌజన్య అతని వైపు జాలిగా చూసి, పాపం ఈ వయసులోనే ఫిట్స్ అని కౌంటర్ వైపు తిరిగి 2 టికెట్స్ ఉంది. ఆమె టికెట్స్ తీసుకోగానే రత్నాకర్రావు అనుచరుడు కూడా టికెట్స్ తీసుకుని సర్వేగంగా తన జీప్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. మన చిన్నబ్బాయి గారిని కాదని లేచి వెళ్ళిపోయిన పెళ్లి కూతురు కనిపించిందిరా. ఇదేమిటి, ఒకరి కోసం తిరుగుతుంటే ఇంకొకరు కనిపిస్తారు? ఒక అనుచరుడు పెద్ద చిరాకు పడిపోతూ అన్నాడు. వేసేద్దామా ఆ పిల్లని? మరో అనుచరుడు అన్నాడు. ఏంటి వేసేది? మనకు కావాల్సింది మన సంజయ్ బాబు గారు లేచిపోయిన పెళ్లి కూతురిని వేసేయటం కాదు. పదండి, ఇప్పటికే లేట్ అయింది. సినిమా మొదలెట్టి ఉంటారు, ఇంకో అనుచరుడు అన్నాడు. వెంటనే వాళ్ళు సినిమా హాల్లోకి వెళ్ళిపోయారు. సరిగ్గా రత్నాకర్రావు మనుషులు థియేటర్లోకి వెళ్ళగానే యథాలాపంగా వెనక్కి తిరిగి చూసిన సంజయ్కి సౌజన్య కనిపించింది. వెంటనే ఆమె దగ్గరికి నడిచాడు సంజయ్. ఒకరి చేతిలో ఉన్న టికెట్స్ మరొకరు చూసి నవ్వుకుని థియేటర్లోకి నడిచారు. సినిమా అప్పటికే మొదలైంది. ఇంటర్వెల్లో హరగోపాలం అనుచరులిద్దరూ మిగతా వాళ్ళకి కూల్ డ్రింక్స్ తెచ్చేందుకు థియేటర్ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళారు. సరిగ్గా అదే టైంకి సిగరెట్ తాగేందుకు అక్కడికే వచ్చాడు సంజయ్. అతన్ని చూసి హరగోపాల్ మనుషులు అప్సెట్ అయ్యారు. దెయ్యం వెంటబడుతున్నట్టుగా భయపడిపోయారు. హరగోపాల్ మనుషులు కూల్ డ్రింక్స్ తీసుకుని థియేటర్లోకి వెళ్ళిన మరుక్షణం కాఫీ తీసుకునేందుకు రత్నాకర్రావు మనుషులు అదే క్యాంటీన్ దగ్గరకు వస్తుండగా సంజయ్ టాయిలెట్స్ వైపు వెళ్ళాడు. రత్నాకర్రావు మనుషులు కాఫీ తీసుకుని సిప్ చేస్తుండగా సంజయ్ ఎంతకీ రాలేదని సౌజన్య థియేటర్లోంచి క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ తీసుకుంది. ఆమెను చూస్తూనే రత్నాకర్రావు మనుషులు భూమి కదిలిపోయినట్లుగా ఫీల్ అయిపోయి వెంటనే వాళ్ళు థియేటర్లోకి వెళ్ళిపోయారు.
వాళ్ళలా లోపలికి వెళ్ళగానే సంజయ్ టాయిలెట్ నుంచి క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాడు. మరి కాసేపు అయ్యాక సౌజన్య, సంజయ్ థియేటర్లోకి వెళ్ళారు. సినిమా వదలగానే సౌజన్య, సంజయ్ ముందుగా బయటకు వచ్చి వెళ్ళబోతుండగా సౌజన్య తమ జీప్ పార్కింగ్ ప్లేస్లో ఉండటం చూసి వెంటనే షాక్ తిని తను చూసింది సంజయ్కి చెప్పింది. పార్కింగ్ వైపు చూసిన సంజయ్ మరింత షాక్ తిని, మీ జీప్ పక్కనే ఉన్న జీప్ మాదే అన్నాడు చెప్పలేనంత టెన్షన్ పడిపోతూ. ఒక క్షణం స్తంభించిపోయింది ఆమె. మీ వాళ్ళు నీకోసం, మా వాళ్ళు నా కోసం వేట అనుకుంటా, త్వరగా పద అంటూ సంజయ్ తనలో రేగుతున్న ఉద్రిక్తతని అంచుకుంటూ ఆమె చేయి పట్టుకుని బరబరా లాక్కుంటూ వెళ్ళి ఆటో ఎక్కించేసి తను ఎక్కేశాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన హరగోపాలం మనుషులు తమ జీప్ పక్కనే ఉన్నది రత్నాకరరావు జీప్ అన్న సంగతి తెలియక తమ జీప్ అనుకుని స్టార్ట్ చేసుకుని తమ దారిని తాము వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన రత్నాకరరావు మనుషులు అక్కడున్న జీప్లో తాము ఎక్కి కూర్చున్నారు. వెంకటేశ్వర లాడ్జికి వెళుతున్న హరగోపాలం జీప్లో సంభాషణ మొదలైంది. అవును రోయ్, లేచిపోయి వచ్చిన పెళ్లి కొడుకు 2 టికెట్స్ ఎందుకు తీసుకున్నట్లుగా? టికెట్స్ తెచ్చిన అనుచరుడు సంజయ్ 2 టికెట్స్ అడగటం గుర్తుకొచ్చి అన్నాడు. 2 టికెట్స్ తీసుకున్నాడా? ఏ పెళ్లి కోసమైతే లేచిపోయి వచ్చాడో ఆ పెళ్లి కోసం మరో టికెట్ తీసుకొని ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి నువ్వేం దిగులు పడకు అన్నాడు ఇంకో అనుచరుడు విసుక్కుంటూ. ద్వారకా లాడ్జికి వెళ్తున్న రత్నాకరరావు జీప్లో సంభాషణ మొదలైంది. నాకు విషయం ఇప్పటికీ అర్థం కావటం లేదు అన్నాడు టికెట్స్ తీసుకొచ్చిన అనుచరుడు. ఏ విషయం? మరో అనుచరుడు అడిగాడు. లేచిపోయి వచ్చిన పెళ్లి కూతురు 2 టికెట్స్ ఎందుకు తీసుకున్నట్లు సౌజన్య 2 టికెట్స్ అడిగిన విషయం గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు. 2 టికెట్స్ తీసుకుందా పిల్ల? బహుశా తను ఏ పిల్లాడి కోసం లేచిపోయి వచ్చిందో ఆ పిల్లాడి కోసం అయి ఉంటుంది. పదే పదే వరీ కాబోకు అన్నాడు ఇంకో అనుచరుడు అసహనంగా. వెంకటేశ్వర లాడ్జీలోకి జీప్ ఎంటర్ అవుతుండగా మన అమ్మాయి గారిని కాదని లేచిపోయి వచ్చిన పెళ్లి కొడుకు 2వ టికెట్ తీసుకుంది మన అమ్మాయి గారి కోసం కాదు కదా? హరగోపాల అనుచరుడు ఒకడు తన అనుమానం వ్యక్తం చేశాడు. నీకు అసలు బుద్ధి లేదు. అలా అయితే పెళ్లి కొడుకు ఎందుకు లేచిపోయాడు పెళ్లిలోంచి? అవును నిజమే ఒప్పుకున్నాడు సమాధానం వ్యక్తం చేసిన అనుచరుడు. సినిమా నుండి తిరిగి వస్తూ ద్వారకా లాడ్జీలోకి జీప్ ఎంటర్ అవుతున్న సమయంలో మన అబ్బాయి గారిని కాదని లేచిపోయి వచ్చిన పెళ్లి కూతురు 2వ టికెట్ తీసుకుంది. మన అబ్బాయి గారి కోసం కాదు కదా? రత్నాకరరావు అనుచరుడు ఒకడు తన మనసులో మెదులుతున్న సందేహం వ్యక్తం చేశాడు. నీకు బ్రెయిన్ మోకాల్లో ఉంది. అలా అయితే పెళ్లి కూతురు ఎందుకు లేచిపోతుంది పెళ్లిలోంచి? అవును నిజమే అనుమానం వ్యక్తం చేసిన అనుచరుడు మాటలు తగ్గించేశాడు. తెల్లారి 5ంటికి మెలకువ వచ్చింది సౌజన్యకి. బద్ధకంగా కళ్ళు విప్పి ఆలోచిస్తుండిపోయింది. ఈరోజు స్పెషల్ ఏంటా అనుకోగానే గుర్తొచ్చింది. తన పుట్టినరోజుని మసగ్గా ఉన్న చీకట్లోంచి పూల మొక్కలకేసి చూసింది. ఆకులు చేతులతో పువ్వుల శుభాకాంక్షలు అందించడానికి మేం సిద్ధం అన్నట్లున్నాయి. ఇంటి దగ్గర చేసే హడావుడి గుర్తొచ్చింది. అమ్మ, పిన్ని వాళ్ళు ఉదయాన్నే లేపి నలుగు పెట్టి మరీ స్నానం చేయించేవారు. తర్వాత గుడికి వెళ్ళొచ్చేవారు. తనకి ఆ పూట ఏం తినాలనిపిస్తుందోనని అన్ని వెరైటీలు చేసేవారు. అంత హడావుడిగా సందడి, తన కుటుంబం, బంధువులు, ఫ్రెండ్స్ ఒక క్షణం ఊపిరాడనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు తనొక్కతే. ఎంత విచిత్రమైన జీవితం అనిపించింది. అయినా వెంటనే తేరుకుంది పాత జ్ఞాపకాల నుంచి. హుషారుగా లేచి తలంటుకుని కొత్త బట్టలు వేసుకుని కిచెన్లోకి వెళ్ళి 3 వెరైటీల టిఫిన్ తయారు చేసి అన్ని టేబుల్ మీద నీట్గా సర్దింది. కిచెన్లో శబ్దాలకైనా సంజయ్ ఇటు వస్తాడేమోనని చూసింది. వరండా దిగువన పూల చెట్లతో తను చెట్టు ఈ పేపర్లో తలదూర్చి ఉన్నాడు. ఆఫీస్కి టైం అవుతుందనుకోగానే లేచి స్నానం చేసి డ్రెస్ అయ్యి బయలుదేరిపోయాడు. వెళ్ళొస్తా ఆమె ఎక్కడ ఉన్నా వినిపించేలాగా అవగక పెట్టి ఆన్సర్కి ఎదురు చూడకుండా బయలుదేరాడు. అసలు ఇతనేం మనిషి? టైంకి టిఫిన్ చేయాలని లేదా కాఫీ తాగాలని కూడా అనిపించదు. ఎవరో ఒకరు టైంకి అందిస్తే మాత్రం తినేస్తాడు. ఎవరికంత ఓపిక? పౌరుషంగా అనుకుంది. అతను గుమ్మం దాటి వెళ్ళిపోతుంటే అయ్యో అతని కోసం ఇన్ని వెరైటీలు చేశానే, కనీసం టేస్ట్ అయినా చేయకుండా వెళ్ళిపోతున్నాడని మనసులో బాధపడింది సౌజన్య. అతను మెయిన్ గేట్ వరకు వెళ్ళాక ఉదయం లేచిన దగ్గర నుంచి సౌజన్యని చూడలేదన్న విషయం గుర్తొచ్చింది సంజయ్కి. వెనక్కి తిరిగాడు వెంటనే. ఇంటి గుమ్మంలో నించుని దిగాలుగా చూస్తున్న ఆమె కనిపించింది. కొత్త బట్టల్లో కొత్తగా ఉంది. తడి పొడిగా ఉన్న జుట్టు, నుదుట దేవుడి కుంకుమ. అతను తనని చూడగానే లోపలికి వెళ్ళిపోయింది. వెనకాలే వచ్చాడు అతను. టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతారేంటి? అంత మతిమరపా? నిష్ఠూరంగా ఉంది సౌజన్య. సారీ, ఆఫీస్ వర్క్, ఏదో ఆలోచిస్తున్నాను. ప్లేట్లో అన్ని వెరైటీలు కొంచెం కొంచెం వేసిచ్చింది. ఇన్ని రకాలు నువ్వే చేసావా?
ఏంటి ఈరోజు విశేషం? తలెత్తి ఆమెను పరిశీలనగా చూస్తూ నువ్వు కూడా కొత్తగా ఉన్నావేంటి అన్నాడు. ఈరోజు నా పుట్టినరోజు సిగ్గుగా చెప్పింది. ఈజ్ ఇట్? ఇంతవరకు చెప్పలేదు. ఎనీహౌ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తింటున్న చేత్తోనే అయోమయంగా షేక్ హ్యాండ్ ఇచ్చేశాడు. అతని ఉద్వేగం చూస్తూ థ్యాంక్ యూ అంది. అంతలోనే దిగులుగా అయిపోయాడు. నీ పుట్టినరోజు నాడు ఎవరూ లేనట్టు నువ్వు ఒక్కదానివే కష్టపడి ఇవన్నీ చేసావా? నాకు రాత్రి చెప్పి ఉంటే తెల్లారేసరికి ఇవన్నీ వండి నేను నీకు తినిపించేవాడిని కదా. పగలబడి నవ్వింది. నువ్వు వండుతావా? ఒకరోజు కూర చేసావు కదా, సూపర్. ఆ రోజు బాగుందని 2-3 సార్లు వేసుకున్నావు అన్నాడు సంజయ్. నిజమే, బాగానే చేస్తావు. ఇష్టంగా అంగీకరించింది ఆమె. ఓకే, ఈవినింగ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ షో మూవీ, తాజ్ కృష్ణలో డిన్నర్. నువ్వు ఆఫీస్ నుండి ఎర్లీగా వచ్చాయి, ఓకే? ఆమెను వదిలి వెళ్ళాడు. సరిగ్గా సాయంత్రం 5 గంటలకల్లా ఇద్దరు ఇల్లు చేరుకున్నారు. నీకు చిన్న గిఫ్ట్ అంటూ ప్యాకెట్ ఇచ్చాడు. తెరిచి చూసింది. నెమలి రంగు పట్టు చీర సున్నితమైన నేత పనితో అందంగా ఉంది. రెడీమేడ్ బ్లౌజ్, పెట్టికోట్ అంతా నెట్. ఓ లవ్లీ, నీకు సెలెక్షన్ బాగా తెలుసు అనుకుంటాను. అయినా మనం చాలా పొదుపుగా వాడాలనుకున్నాం. ఎందుకింత ఖర్చు చేశావు? ప్రేమగా దెబ్బలాడింది. నేను కూడా జాబ్ చేస్తున్నాను కదా, ఇక పొదుపు ఉద్యమాన్ని బ్యాన్ చేస్తున్నాం ప్రకటించాడు సంజయ్. ఇప్పుడే 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని లోపలికి వెళ్ళింది సౌజన్య. అతను రెడీ అయ్యి హాల్లో కూర్చొని టెన్షన్గా ఆమె వచ్చే వైపు చూడసాగాడు. సౌజన్యని చీరలో ఎప్పుడు చూడలేదు. ఇద్దరూ పారిపోయి వచ్చినప్పుడు చీరలోనే ఉంది, కానీ అప్పుడంతా వేరే టెన్షన్. బెడ్రూమ్ తలుపు ఓపెన్ అయింది. చటుక్కున తల తిప్పి చూశాడు సంజయ్. ఎదురుగా తను ఇచ్చిన చీరలో శృంగార దేవతలా సాక్షాత్కరించింది సౌజన్య. మాటలు రానట్లుగా మూగపోయాడు. బుగ్గ ఇరుపుల్లో, నడుం మడతల్లో, కాలి అందెల్లో అందం. కొంటె సిగ్గుల్లో, పూల కళ్ళల్లో, పూల బరువుల్లో అందం. అతని చూపులను ఎదుర్కొనేట్లుగా తల పక్కకి వాల్చి నిలబడి వెళదామా అంది. ష్యూర్ అని లేచి నిలబడ్డాడు. వీధి వాకిలి దగ్గరికి నడుస్తుండగా ముచ్చటైన జంట కదే రమణమూర్తి సుగుణతో అంటున్న మాటలు చెవినపడ్డాయి. ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. సంజయ్ ఆఫీస్ నుండి కారు తెచ్చాడు. దానిలో బయలుదేరారు. సాయంత్రం 6 గంటల సమయం. మనసు బాగున్న వాళ్ళకి ఎంతో అందంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని మౌనంగా అనుభవిస్తున్నారు ఇద్దరు. మూవీకి వెళ్ళాలనిపించడం లేదు అంది సౌజన్య. మరీ ప్రశ్నార్థకంగా చూశాడు సంజయ్. ఇంకెక్కడైనా ప్రశాంతంగా ఉన్న దగ్గర కూర్చుందాం సజెస్ట్ చేసింది సౌజన్య. కారు ట్యాంక్ బండ్ వైపు తిప్పాడు. టేప్ నుండి ఓల్డ్ మెలోడీ సాంగ్ వస్తోంది. ఆ పాటను చిన్నగా హమ్ చేస్తూ అప్పుడప్పుడు స్టీరింగ్ మీద తాళం వేస్తున్నాడు. ఇలా విశాలమైన రోడ్ల మీద ఈవినింగ్ టైంలో కారులో మ్యూజిక్ ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది. అతని అభిరుచిని మౌనంగా వింది. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉన్నా లేకపోయినా వారి అందం మనల్ని ఆకర్షణకి గురి చేయగలదా? సడన్గా అన్నాడు సంజయ్. ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు అన్నట్లుగా కళ్ళెత్తి చూసింది. కొంచెం తడబడ్డాడు. నా మనసేంటో ఒక్కసారి పరస్పర విరుద్ధ భావాలతో కలహించుకుంటుంది. నేనేంటో, నా లక్ష్యాలేంటో, నా ఇష్టాలేంటో మర్చిపోతుంటాను. ఇప్పుడు అదే స్టేజి నిట్టూర్చాడు. మీరు ఏ అందాన్ని ఉద్దేశించి చెప్పారో తెలీదు, కానీ ప్రేమ లేకుండా ఒక మనిషి పట్ల ఇంకో మనిషికి ఆకర్షణ ఏర్పడిందంటే అది వాళ్ళల్లో ఉండే బలహీనత. ఎంత త్వరగా దాన్ని జయిస్తే అంత మంచిది. కాసేపు మౌనం ఇద్దరి మధ్య. షారన్ ఎప్పుడు వస్తారు? ఫోన్ చేశాను. తను రావడానికి ఇంకా టైం పడుతుంది. తన గురించి ఏమైనా చెప్పండి ఆసక్తిగా అడిగింది సౌజన్య. బలవంతంగా నవ్వాడు. ఉంటాయి, అందరిలాంటి ఆడపిల్లే. ఇద్దరు భావాలు ఒకటే అయి ఉండగా తన ఇష్టాలు ఏంటో చెప్పండి తిరిగి అడిగింది సౌజన్య. స్నోఫాల్లో తడుస్తూ ఐస్ క్రీమ్ తినడం ఇష్టం. కాస్త ఆలోచించి చెప్పాడు. ఈజ్ ఇట్? ఆశ్చర్యంగా ఉంది. ఎస్, అప్పుడప్పుడు అలా చేయటం. తర్వాత హాస్పిటల్ పాలు కావడం తనకి అలవాటే. ఓసారి అలాగే జరిగింది. 1 మంత్ కోలుకోలేకపోయింది. ఇంకా ఇలాంటి అడ్వెంచర్ హ్యాబిట్స్ ఏమున్నాయి? యాంగ్జైటీగా అడిగింది సౌజన్య. అది చూసి అతనికి నవ్వొచ్చింది. జనరల్గా ఇండియన్ విమెన్ కన్నా వాళ్ళు స్టెబర్న్గా ఉంటారు. ఐ అబ్జెక్టివ్. మరీ ఇంత అవమానమా? కోపంగా అంది సౌజన్య. అంత కోపం వద్దు, కాస్త ఆలోచించండి. బంగీ జంప్ లాంటి వాటి దగ్గర నుంచి చాలా విషయాల్లో వాళ్ళు మన ఆడవాళ్ళ కన్నా బెటర్. నియాన్ లైట్ల వెలుగులో ఆమె బుగ్గల్లో ప్రతిఫలిస్తున్న కోప పేరదనాన్ని పరిశీలనగా చూస్తూ అన్నాడు సంజయ్. బంగీ జంప్ చేస్తే స్టెబర్న్గా ఉన్నట్లా? అసలు మన దేశంలో మీ మగవాళ్ళు పెట్టే రకరకాల హింసలకి తట్టుకొని ఆడవాళ్ళు
నిలబడగలుగుతున్నారంటేనే తెలుస్తోంది మేమెంత ధైర్యంగా ఉండగలమో. బాబోయ్, ఫెమినిస్టుల్లా ఉన్నారే. ఆడవాళ్ళు కష్టాలు పడటానికి, మగవాళ్ళు కష్టాలు పెట్టడానికి పుట్టారన్నట్లు మాట్లాడడం సబబు కాదు. అతని స్వరంలో ఒకంత అసహనం. మరి ఈ దేశంలో మన కుటుంబాల్లో పెత్తనం అంతా మగవాళ్ళదేనా? వాళ్ళేం చెప్తే అలా ఆడవాళ్ళు వినాల్సిందేగా అన్నది సౌజన్య. లేదు, అన్ని కుటుంబాలు అలా లేవు. ఆస్తులు పెత్తనం చేజిక్కించుకుని భర్త హెన్పెక్డ్ హస్బెండ్గా చేసి ఆడిస్తూ వాళ్ళని జీవోత్సవాలుగా చేసేవాళ్ళు ఎందుకు లేరు? అలాంటి వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అన్నదామె. మీకు తెలీదు, చాలామందే ఉన్నారు, నాకు తెలుసు. జీవితాలే నాశనం అయిపోయాయి. ఎందుకండి స్వేచ్ఛ స్వేచ్ఛ అంటూ ఓ 100 మందిని పోగేసి ఊరికే స్పీచ్లు ఇస్తే స్వేచ్ఛ వస్తుందా? స్వేచ్ఛ ఆడకైనా మగకైనా ఒకటే. మగాడికి మాత్రం స్వేచ్ఛ వద్దా? బయట మగమహారాజుల తలెగిరేసి తిరిగి మనిషికి బయట మగమహారాజుల తలెగిరేసి తిరిగే మనిషికి ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో మీరు ఏమైనా చూసారా? పోనీ ఆ కోణం నుంచి ఎప్పుడైనా ఆలోచించారా? కాస్తంత గట్టిగానే అన్నాడు సంజయ్. ఏముంటాయండి, అన్నీ బాగా అమర్చి పెడుతుంది. ఇంకా ఏం కష్టాలు? నిరసనగా అంది సౌజన్య. అదే తప్పు. సమస్యని మన కోణంలోంచి చూడటం మరింత తప్పు. ఆడవాళ్ళు కష్టాలు పైకి చెప్తే అందరూ సింపతి చూపిస్తారు, కాసేపు ఏడ్చి ఆ బరువు దించుకుంటారు. కానీ మగవాడికి అలా కాదే. చిన్నతనం నుండి దర్జాగా ఉండాలని, కష్టాలు పైకి చెప్పుకోకూడదని, ఏడవకూడదని ఎన్నెన్ని నియమాలు. అవన్నీ అతిక్రమిస్తే ఆడంగివాడను, మగాడే కాదను రకరకాల అవమానకరమైన మాటలు. సహజంగా అందరికీ మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది తప్ప హేళన కాబడాలని ఉండదు. అందుకే సంఘం చెప్పిన వాటిని మగాళ్ళు పాటిస్తున్నారు. అయితే అవి మాకు కన్వీనియంట్గా ఉంటాయన్న విషయం వేరే సంగతి. అక్కడే దాటవేస్తున్నారు. అది వేరే సంగతి కాదు, అదే అసలు విషయం. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మీకు కష్టాలు ఉంటాయని ఉదాహరణకి ఒకళ్ళని చూపించండి. అది ఎలాంటి కష్టమో నేనే తేల్చి చెప్తాను, ఛాలెంజింగ్గా అంది సౌజన్య. మీకు ఇంత చెప్పినా మీ మొండితనం వదలటం లేదు. నాణానికి రెండో వైపు చూడండి. చెప్పలేనంత స్టోరీ ఉంది. అయితే అది బయట ప్రపంచంలోకి రాదు, మనమే తెలుసుకోవాలి. ఆఖరిలో అతని గొంతు భాగమవడంతో ఆమెకి విచిత్రంగా తోచింది. ముడిపడిన అతని నొసలు, అసహనంగా ఉన్న మూమెంట్స్, చిరాకు అన్నీ డ్రైవింగ్లో ప్రతిఫలిస్తున్నాయి. వెంట్రుక తేడాతో ఒక లారీ కారుని రాసుకుంటూ సర్రుమని వెళ్ళడం చూసి ఆమెకి గుండెలు అదిరిపోయాయి. ఇతను దేనికో మదన పడుతున్నాడు, అదేంటో తెలియడం లేదు. ఎలా తెలుస్తుంది? పరధ్యానంగా ఆలోచిస్తూ ఫ్రంట్ గ్లాస్ నుండి యథాలాపంగా ఆకాశం వైపు చూసింది. పుణ్యం నాటి చంద్రబింబం పైకి కనిపించేది. నింగి అంచు నుండి పైకి ఎగబాకుతూ పసిపాప గుండ్రని మోములా మైమర్చి చూస్తుండిపోయింది. ఆమె చూపులు నిలిచిన చోట చూపు కలిపాడు. అమావాస్య తర్వాతి వెన్నెల్లా చిరునవ్వు అతని పెదాలపై. కన్నులు మిరుమిట్లు గొలిపేలా వెలుగుతున్న ఈ మెర్క్యూరీ నియాన్ లైట్ల ముందు చంద్రుడు, నక్షత్రాలు ఎంత వెలవలా పోతున్నాయో చూసారా అన్నాడు. ఇలాంటివి 100 1000 వెలిగించండి. చంద్రుడి కాంతి ముందు నాటికి సాటి రావు అని ఆమె అంటుండగానే 1 నిమిషం పాటు రోడ్ల మీద లైట్లు ఆగిపోయాయి. మనోహరమైన వెలుగులో చంద్రుడు చుక్కలు కిలికిలా నవ్వుతూ తమ నవ్వుల కాంతుల్ని కారులోకి నెట్టి సంజయ్ని ఇప్పుడేమంటావు అని ప్రశ్నించినట్లయింది. అతను ఓడిపోయినట్లు మొహం పెట్టడం సౌజన్య క్రీగంట చూసి ముసిముసిగా నవ్వుకుంది. కారు తాజకృష్ణ ముందు ఆగింది. ముందు సౌజన్య దిగి లాంజ్లోకి నడిచింది. సంజయ్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. ఆమె సోఫాలో కూర్చుని లాంజ్ డెకరేషన్ చూస్తోంది. ఆమె ఫ్యాషన్ డిజైనర్గా చేరిన దగ్గర నుండి ఎలాంటి పరిసరాలనైనా పరిశీలించడం బాగా అలవాటైంది. గ్లాసెస్లో నుండి కొమ్మలు పరుచుకుని కనిపిస్తున్న ఓ పెద్ద చెట్టు ఒకటి ఆమెను ఆకర్షించింది. అదాటుగా చూస్తే హోటల్ పక్కనే కీకారణ్యం ఉందా అనిపించేంత పురాతనమైన మర్రి చెట్టది. చూస్తుండగానే చెట్టు పక్కన ప్రత్యక్షమైన మనుషులు చూడగానే ఆమెకి కాళ్ళు చేతులు ఆడలేదు. గబుక్కన లేచి గిరుక్కన పక్కకి తిరిగిపోయింది. బయటకు వెళ్ళిపోదామంటే వాళ్ళ పక్క నుంచే వెళ్ళాలి. ఎలా? సంజయ్ ఇప్పుడు లోపలికి రావడం వాళ్ళు చూశారంటే అసలు ముందు తనని చూసి ఉంటారా? సంజయ్ హుషారుగా కార్ కీస్ తిప్పుతూ చకచక వచ్చాడు. పదండి, దగ్గరికి వచ్చి అన్నాడు. కదలలేదు ఆమె. 2 అడుగులు ముందుకి వేసి ఆమె రాకపోవడం చూసి ఆగి ప్రశ్నార్థకంగా చూశాడు. వాళ్ళు భరించినటువంటి టెన్షన్తో ఆమెకి నోరు పెగలడం లేదు. ఏంటి? దగ్గరగా వచ్చాడు. మా చిన్న అన్న అతని తాలూకు వాళ్ళు పక్కన చెట్టు దగ్గర ఉన్నారు. ఒక్కొక్క మాటే మెల్లగా చెప్పింది. సౌజన్య ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుండగా
పక్కనే బాంబు పేలినట్లు ఉలికిపడ్డాడు సంజయ్. చూసేశారా? రహస్యంగా అడిగాడు. ఏమో మరి, భయాందోళనతో అంది సౌజన్య. ఏం చేద్దాం? తీవ్రంగా ఆలోచించసాగాడు. ఒకసారి ఈ పక్కకి చూడండి, వాళ్ళేం చేస్తున్నారు. పోనీ వాళ్ళతో వెళ్ళిపోండి మీరు, సిన్సియర్గా అన్నాడు. చర్రమని కోపంగా చూసింది సౌజన్య. ఓకే ఓకే వద్దులే అంటూ క్యాజువల్గా పరిసరాలను పరిశీలిస్తున్నట్లు తల పక్కకి చూశాడు. చెట్టు క్రింద తన మనుషులతో నిల్చున్న హరగోపాల్ సడన్గా తల తిప్పేసరికి అతని కళ్ళల్లో సౌజన్య పడింది. అన్న కూతురుని చూస్తూనే చెప్పలేని ఆనందం ఓ పక్క, భరించలేని కోపం మరో పక్క క్షణకాలంలో అతనిలో చోటు చేసుకున్నాయి. ఎవరిని కాదని పీటల మీద నుంచి పారిపోయి వచ్చిందో అతనితోనే ఉండటమేమిటి? అతనితో హోటల్కి రావడమే కాక పక్కపక్కనే నిలుచుని ఏవో మాట్లాడేస్తున్న దృశ్యం అతనికి మింగుడు పట్టడం లేదు. షర్ట్ హ్యాండ్స్ ముడుస్తూ ఆవేశంగా అడుగేశాడు. వద్దు చిన్నబాబు, పబ్లిక్ అతను చేయి పట్టుకుని ఆపిస్తూ అన్నాడు. ఆ మాట వినగానే అతని కళ్ళల్లో ఎర్రజీరలు కమ్ముకున్నాయి. ఈ మాట చెప్పగలరా? చేతికి అందిన వాళ్ళని ఇంతకు ముందు వదిలేశారు. ఈ మాటలు చెప్పే కదరా చేతికి అందిన వాళ్ళని ఇంతకు ముందు వదిలేశారు. ఈసారలా అవదులే బాబు, కళ్ళల్లో వదిలేసుకొని చూస్తాంగా అన్నాడు ఒకతను. చూస్తారు సరే కానీ, ఈడేంట్రా మన అమ్మాయిని కాదని వచ్చినోడు పక్కనే చేరాడు అనుమానంగా అన్నాడు. మధ్యలో ఎక్కడో కలిసి ఉంటాడు. ఇద్దరు విడివిడిగా వచ్చారు. ముందు అమ్మాయి గారు వచ్చారు, తర్వాత ఆ బాబు వచ్చాడు. అనుకోకుండా కలిసి ఉంటాడు. అంతేనేమోలే. అవును, పాపమ్మ నిన్ను చూసిందంటావా? చిన్నగా అడిగాడు హరగోపాల్. చూడలేదు చిన్నబాబు, వచ్చిన దగ్గర నుండి ఆ బాబుతో మాటలేగా, నమ్మకంగా నాడు ఇంకో వ్యక్తి. సరే, జాగ్రత్తగా ఫాలో కండి. పాప రాత్రి ఏ ఇంటికి వెళుతుందో చూద్దాం. తర్వాత కామ్గా తలుపు కొట్టి బలవంతంగా తీసుకొచ్చేద్దాం. లోనికి అడుగు వేశాడు హరగోపాల్. వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు. ఎలాగా? ఏడుపు గొంతుతో అంది సౌజన్య. పద, మెల్లగా రెస్టారెంట్కి వెళదాం, తర్వాత సంగతి తర్వాత. ఇద్దరు రెస్టారెంట్కి దారితీశారు. వెనకాలే హరగోపాల్, అతని అనుచరులు కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎందుకైనా మంచిదని ఎంట్రన్స్ దగ్గర ఉన్న టేబుల్ని ఆక్యుపై చేశారు సంజయ్, సౌజన్య. రెస్టారెంట్ కోలాహలంగా ఉంది. సంజయ్ వాళ్ళు కూర్చున్న టేబుల్ పక్కన 4-5 టేబుల్స్ ఫుల్ బిజీగా ఉన్నాయి. 10 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఓ పాప బర్త్డే అనుకుంటా. కేక్ కట్ చేసింది. అందరూ విషెస్ చెప్పి అభినందిస్తున్నారు. హరగోపాల్కి టక్కున గుర్తొచ్చింది. ఆ రోజు సౌజన్య పుట్టినరోజని పార్టీ చేసుకోవడానికి ఎవరూ లేక వీడొక్కడే తెలుసు అనిపించిందేమో. ఎంత గ్రాండ్గా జరుపుకోవాల్సింది బాధగా అనిపించింది. ఆపుకోలేకపోయాడు. లేచి నిలబడ్డాడు హరగోపాల్. యజమాని వాల్కం గమనించి అనుచరుడు మళ్ళీ చేయి పట్టుకుని ఆపేశాడు. ఏంటి చిన్నబాబు, అంతా చెడగొట్టేలా ఉన్నారు? ఈరోజు అమ్మాయి పుట్టినరోజురా, ఆవేదనగా అన్నాడు హరగోపాల్. ఈ ఒక్కసారికి పోనివ్వండి. అమ్మాయి గారిని సవ్యంగా ఇంటికి తీసుకువెళితే ఇలాంటివి ఎన్నైనా చేసుకోవచ్చు అని అన్నాడు అతను. బేరర్ వచ్చి ఆర్డర్ తీసుకువెళ్ళాడు. అన్యమనస్కంగా తింటున్నాడు హరగోపాల్. తన దృష్టి పదం నుండి ఆమె తప్పుకుపోకుండా చూస్తున్నాడు. అతని అనుచరులు కొంత ఆనందంగా ఉన్నారు. ఇన్నాళ్ళుగా సిటీ అంతా జాగిల్లాల్లా వెతికారు. చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. అసలు అమ్మాయి గారు సిటీలో ఉన్నారా, లేకపోతే వేరే ఊరు వెళ్ళిపోయారా అని గత 10 రోజుల నుంచి అనుమానం పీడిస్తోంది. మొత్తానికి తమ శ్రమ వృధా కాలేదు. తెల్లారేసరికల్లా అమ్మాయి గారితో కలిసి ఊళ్ళో ఉంటారు. ఇన్నాళ్ళ నుంచి పెళ్ళాం బిడ్డల్ని మర్చిపోయి మరీ తిరిగారు. అందరికీ సడన్గా ఇంటి మీద గాలి మళ్ళింది. ఒరే, కోటిలో బట్టలు చీపుగా వస్తాయట. మా ఆవిడ చీరలు తెమ్మని చెప్పింది. వెళ్ళడానికి టైం లేదు. ఒకతను విచారపడ్డాడు. నేను మొన్ననే చిన్నబాబు లేనప్పుడు కొనేశాను, ఇంకొకతను రహస్యంగా చెప్పి ఆనందించాడు. నీ బర్త్డే హ్యాపీనెస్ అంతా పోయినట్లుంది, సంజయ్ సౌజన్యతో అన్నాడు. ముందు ఈ గండం నుంచి బయటపడితే చాలు, హ్యాపీ సంగతి తర్వాత, నిరుత్సాహంగా అంది సౌజన్య. వేరే తెచ్చిన ఐటమ్స్ తింటూ ఆలోచిస్తున్నాడు సంజయ్. అతని దృష్టి గోల చేస్తున్న పిల్లల మీదకి మళ్ళింది. తమ వైపే చూస్తున్న సంజయ్ని చూడగానే పిల్లలకి ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది. కాసేపు అయ్యాక వారిలో 2 మగపిల్లలు, ఒక పాప సంజయ్ దగ్గరికి వచ్చారు. అంకుల్, మీరు మూవీలో యాక్ట్ చేస్తుంటారా? అడగలేక మొహమాట పడుతూ అడిగారు. ఏం? ముచ్చట పడుతూ అడిగింది సౌజన్య. అంకుల్ అచ్చం సినిమా హీరోలా ఉన్నారు, అడ్మైరింగ్గా అన్నారు. ఓ, అతని వైపు నవ్వుతూ చూసింది. అంకుల్ చెప్పండి, పిల్లలు రట్టించారు. ఆ సమయంలో అతని మనసులో ఫ్లాష్లా ఓ ఐడియా దూసుకొచ్చింది. అవును, చేస్తుంటాను, స్టైల్గా తలూపాడు. మరీ ఇంత అబద్ధమా? ఎంత పొగిడితే మాత్రం, చిన్నగా గొణిగింది సౌజన్య. ఇట్ రెడీ, ఏ క్షణంలోనైనా బయటికి పరిగెత్తడానికి రెడీగా ఉండు, మెల్లగా అన్నాడు. అతనేదో ప్లాన్ వేస్తున్నాడని ఆమెకి అర్థమైంది.
సంజయ్ పిల్లల్ని కబుర్లలో పెట్టాడు. మూవీస్ చూస్తారా అడిగాడు. ఓ కోరస్గా అన్నారు పిల్లలు. ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి. ఆ హీరో వాళ్ళ సిస్టర్ని ఒక మూవీలో విలన్స్ చంపేస్తారు, గుర్తుందా అడిగాడు సంజయ్. గుర్తుంది అంకుల్. హౌ క్రూయల్ దే ఆర్. అప్పుడే జరిగినంత బాధగా అన్నారు పిల్లలు. ఆ విలన్స్ని ఇప్పుడు చూపిస్తే? ఇప్పుడా? చంపేస్తాం ఒక బాబు అన్నాడు ఆవేశంగా తన చిన్న పిడికిళ్ళు బిగిస్తూ. వదిలేరా విలన్ అంకుల్స్ కూడా ఉత్పత్తి యాక్షన్ చేస్తుంటారంట. ఒక పాప తన జాలి హృదయాన్ని ప్రదర్శించింది. అయితే ఇలా ఎందుకు చేశావని అడుగుతాం. అంకుల్ ప్లీజ్ వాళ్ళని చూపించండి. పిల్లలు గుంపుగా పోగయి సంజయ్ని ఒత్తిడి చేశారు. ఓకే, నేను చెప్పింది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆ కార్నర్లో ఓ 10 మంది ఉన్నారు చూడండి, వాళ్లే విలన్స్. పిల్లలందరూ పత్తికాయలంత కళ్ళేసుకొని అటువైపు పరిశీలనగా చూశారు. మీరంతా ఒక్కసారి వెళ్ళి వాళ్ళని కదలనీయకుండా ఆపేసి హీరో చెల్లెల్ని ఎందుకు చంపాల్సి వచ్చిందో అడగండి. ఒకళ్ళని కూడా వదలొద్దు చెప్పి పంపించాడు. సంజయ్ దగ్గర నుండి పిల్లలంతా గుంపుగా తమ దగ్గరికి రావడం గమనించి హరగోపాల్ కంగారు పడ్డాడు. మరుక్షణంలో సంజయ్ దేశనిపడ్డాడు. క్విక్ సౌజన్య గెటప్. పరుగులాంటి నడకతో సంజయ్ ఎంట్రన్స్ వైపు నడిచాడు. సౌజన్య అనుసరించింది. తమిళ ఆచారం మాదిరిగా లుంగీలు కట్టుకుని బుర్రమిసాలతో ఇంతింత పొట్టలతో ఉన్నవాళ్ళు నిజంగానే విలన్స్లా తోచారు పిల్లలకి. హీరో చెల్లెల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? నడుం మీద చేసుకుని ఓ గడుగ్గా సంజయ్ చెప్పిన దాన్ని గుర్తు తెచ్చుకుంటూ అడిగాడు. ఒక్క క్షణం వాళ్ళకేమీ అర్థం కాలేదు. హరగోపాల్ బెత్తరపోయాడు. చిన్నబాబు, అమ్మాయి గారు వెళ్ళిపోతున్నారు వెనక నుంచి అనుచరుడు చెప్పాడు. కదలబోయాడు అతను. చుట్టుముట్టేశారు పిల్లలు. ముందు ఆన్సర్ చెయ్యండి కోరస్గా అన్నారు పిల్లలు. టెన్షన్ పడిపోయారు హరగోపాల్ మనుషులు. ఓ పక్క చుట్టుముట్టేసిన పిల్లలు, ఇంకో పక్క పారిపోతున్న జంట. వాళ్ళేమీ ప్రొఫెషనల్ గుండాలు కాదు పిల్లల్ని తోసేసి పరిగెత్తడానికి. ఓ నిమిషం పాటు వాళ్ళ గోలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఒక మొక్క అర్థం కాలేదు. ఈలోపు పిల్లల పేరెంట్స్ ఇదంతా చూసి సారీ చెప్పి పిల్లల్ని తీసుకువెళ్ళారు. తిట్టుకుంటూ పరుగులాంటి నడకతో బయటపడ్డారు. ఈలోపు ముందుగా బయటపడిన సంజయ్ వెనకాల సౌజన్య వస్తోంది లేనిది చూసుకోకుండా రోడ్డు వైపు దూసుకుపోయారు. ఆమెమో కారు పార్క్ చేసిన వైపు వెళ్ళింది. కొంత దూరం వెళ్ళి సౌజన్య కనిపించకపోయేసరికి టెన్షన్ పడిపోతూ వెనక్కి తిరిగి వచ్చాడు. సౌజన్య పార్కింగ్ దగ్గర వెతుకుతోంది. మట్టిపుర పంటి బిగు ఉన్న చిట్టి చేయి పట్టుకుని బయటికి లాక్కుపోయాడు. ఈలోపు హరగోపాలం బృందం వాళ్ళని చూడనే చూశారు. అరుగు పేవ్మెంట్ మీద అరిచాడు ఒకడు. ట్యాక్సీ అని సంజయ్ గట్టిగా పిలవడం, సర్వున ట్యాక్సీ రావడం, రెప్పపాట్లో వీళ్ళందులోకి ఎక్కడం జరిగిపోయాయి. ఒకడు ట్యాక్సీ నెంబర్ నోట్ చేసుకున్నాడు. ఇంకొకడు జీప్ తెచ్చి ఆపాడు. అందరూ ఎక్కారు. ట్యాక్సీ వెనకాలే ఫాలో అవ్వు చెప్పాడు హరగోపాల్. ప్లాన్ అంతా పాడింది. మొహానికి పట్టిన చెమట కర్చీఫ్తో తుడుచుకుంటూ అన్నాడు సంజయ్. మనం కారులో వచ్చాం కదా అని పార్కింగ్ దగ్గరికి వెళ్ళాను క్రోషంగా అంది సౌజన్య. పార్కింగ్లో ఉన్న కారు తీసి మనం రోడ్డు మీదకి వచ్చేలోగా వాళ్ళు బయటకు వచ్చేసి ఉండేవారు. అట్లీస్ట్ కార్ నెంబర్ నోట్ చేసుకునేవారు. ఫలానా కంపెనీ కార్ని గంటలో మన అడ్రస్ తెలిసిపోయి ఉండేది. ఇదంతా నేను ఆలోచించలేదు. మట్టిబుర్ర కదా మొహం చిన్నగా చేసుకుని అంది సౌజన్య. సారీ, ఇందాక టెన్షన్లో పడి అన్నాను. మనసులో ఉన్న మాటే వస్తుందిలేండి. టెన్షన్లోనైనా ఆనందంలోనైనా. అసలు ఇలాంటి సిచ్యువేషన్లో సాధించాలన్న కోరిక ఎలా పుడుతుంది మీకు? ఇలాగే మా మగవాళ్ళకి పిచ్చెక్కించేస్తారు కోపంగా అన్నాడు సంజయ్. నిజమే కదా అనిపించి మౌనంగా ఉండిపోయింది. వీళ్ళ సంభాషణ విని టాక్సీ డ్రైవర్ నవ్వుకున్నాడు. సార్, ఏదైనా ప్రాబ్లమా అడిగాడు డ్రైవర్. లవ్ మ్యారేజ్ కష్టాలు ఏం చేస్తాం, మావిడ తరపున వాళ్ళు వెంటబడ్డారు. అవునండి, మీరు తెలుసుకుంటే ఈ ట్యాక్సీని విమానం కన్నా స్పీడ్గా నడపగలరు. అచ్చొచ్చిన డైలాగ్ని మళ్ళీ విసిరింది సౌజన్య. ఓకే, ఇంతకీ మీరు ఎక్కడ దిగుతారు? ట్యాక్సీ డ్రైవర్ రెచ్చిపోతూ అడిగాడు. ఇప్పట్లో ఎక్కడ దిగం, కాబట్టి మీ ఇష్టం వచ్చిన సందుని గొంతులు తిప్పేయండి చెప్పాడు. వెనకాల జీప్ ఫాలో కావడం వ్యూ మిర్రర్లోంచి డ్రైవర్ చూస్తూ క్షణాల్లో విషయాన్నంతటినీ అర్థం చేసేసుకున్నాడు. సార్, నాది లవ్ మ్యారేజీనే, కానీ ఇన్ని చేజింగులు లేవు. కట్నం ఇచ్చే బాధ తప్పిందని మా అత్తారు సంతోషించారు. తన లవ్ స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు ట్యాక్సీ డ్రైవర్. రాత్రి 11 వరకు చేజింగ్ సాగుతూనే ఉంది. సడన్గా ఉన్నట్టుండి, సార్ పెట్రోల్ ఫినిష్. డ్రైవర్ కీచు గొంతుతో అరిచాడు కంగారు పడిపోతూ. ఇప్పుడు ఎలా? ఇద్దరూ ఆందోళనగా అన్నారు. ఇప్పుడు నేను 2-3 ఇరుకు సందుల్లోకి తీసుకువెళ్తాను. ఏదో ఒక మలుపులో చటుక్కుని దిగేసి మీరు ఎవరిళ్లలోనో సర్దుకోండి. పెట్రోల్ ఇంకో 2-3 కిలోమీటర్లు వస్తుంది.
వాళ్ళు నా వెంట పడతారు. మీరెక్కడ దిగింది చెప్పనులేండి డ్రైవర్ ఉదారంగా అన్నాడు. థ్యాంక్ యూ 2000 తీసి అతని చేతికిస్తూ మీ మేలు మర్చిపోము కృతజ్ఞతగా అన్నాడు సంజయ్. మొహమాట పడుతూనే తీసుకున్నాడు డ్రైవర్. వీధి లైట్లు లేని ఏరియాలో సడన్గా ట్యాక్సీ ఆపడం, ఇద్దరు దిగి పక్కనే ఉన్న ఇంటి వెనక వైపుకి పరిగెత్తడం, ట్యాక్సీ మళ్ళీ స్పీడ్ అందుకోవడం, అదే సమయంలో జీప్ ఆ సందులోకి ఎంటర్ కావడం అన్ని క్షణాల్లో చకచక జరిగిపోయాయి. జీపు వెళ్లే వరకు, ఆ శబ్దం దూరం అయ్యే వరకు అలికిడి లేకుండా ఇంటి వెనుక నిలబడ్డారు. ఓ 5 నిమిషాలయ్యాక ఇలా ఎంతసేపు అడిగిన సౌజన్య. ముందు ఇంటి తలుపు తడదాం, పెన్న దేవుడున్నాడు అంటూ ఇంటి ముందుకు వచ్చి మెల్లగా తలుపు తట్టాడు. 2 నిమిషాలకి ఎవరు అన్న మగ గొంతు వినిపించింది. సౌజన్య సంజయ్ వెనక్కి జరిగింది. తలుపు తెరిచి గుమ్మంలో నించున్న ఆకారాన్ని చూసి ఇద్దరికి నిలువు గుడ్లు పడిపోయాయి. అలాగే ఆ ఆకారానికి కూడా ఈ ఇద్దరిని చూసి సేమ్ ఫీలింగ్ కలిగింది. మీరు మేమే కండక్టర్ కనకారావు గారు, లోపలికి రానిస్తారా? దాదాపు అతను తోసుకుంటూనే లోపలికి అడుగుపెట్టింది సౌజన్య. సంజయ్ కూడా గబగబా లోపలికి వచ్చి తలుపు కడిగి పెట్టేశాడు. మీరేంటమ్మా ఎప్పుడు అర్ధరాత్రిలో షాకులు ఇస్తుంటారు, ఈసారేం కథ వినిపిస్తారమ్మా వ్యంగ్యంగా అన్నాడు కనకారావు. లోపల నుండి ఇంకో మొహం తొంగి చూసింది. ఆ మొహంలో కూడా ఆశ్చర్యజనకమైన భావాలు చకచకా మారి ఇక మారే ఓపిక లేదన్నట్లు వాళ్ళ ముందుకొచ్చి వాలాడు డ్రైవర్ పరమేశ్వరం. మీ గురించి చెప్పమని ముక్కు దూలం విరిగేలా కొట్టారు సార్. ముక్కు తుడుచుకుంటూ ఫ్లాష్ బ్యాక్ వినిపించాడు పరమేశ్వరం. అంతేనా? వరుసగా 4 రోజులు మన ఇంటి చుట్టూ కాపలా పెట్టలేదు. ఆఖరికి మామిడితో బయటికి వెళ్ళాలన్నా భయమే. వీడికంటే పెళ్ళాం బిడ్డ లేనివాడు కాబట్టి ఎట్లా పోయినా పర్లేదు. మళ్ళీ ఏం పని మీద వచ్చారు? మా పీక మీదకి ఏం తెచ్చారు? భయంగా అడిగాడు కండక్టర్ కనకారావు. అంతవరకు ఆ ఇంటిగల వాళ్ళు ఎవరో ఆశ్రయం ఇవ్వరు అని టెన్షన్తో ఉన్న సంజయ్కి కనకారావు అని పరమేశ్వరాన్ని చూడగానే ఆపద్బాంధవుల్లా అనిపించి రిలాక్సింగ్గా ఫీల్ అయ్యాడు. తెల్లారి వరకు షెల్టర్ ఇవ్వండి, తర్వాత మా దారిని మేము పోతాం అన్నాడు. మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ మాత్రం సాయం చేసే హృదయామని ఆ మాత్రం సాయం చేసే దయాహృదయులని మనం నమ్మి వచ్చాం. సౌజన్య దీనంగా ఉంది. పరమేశ్వరం కరిగి నీరయ్యాడు. దానికి ఏం భాగ్యం, 2 రోజులైనా ఉండండి ఉదారంగా అన్నాడు. అవును, మీకు మా ఇల్లు ఎలా తెలిసింది? పాయింట్ పట్టుకున్నాడు కండక్టర్ కనకారావు. ఎంత అవమానంగా మాట్లాడుతున్నారండి? ఐస్ని శరవేగంగా నడిపి పరమేశ్వరం గారి ఇల్లు ఎక్కడా? ఎంత అవమానంగా మాట్లాడుతున్నారండి? బస్ని శరవేగంగా నడిపి పరమేశ్వరం గారి ఇల్లు ఎక్కడా అని అడిగాం. టకీమని అడ్రస్ దొరికింది. సౌజన్య గొప్పగా కోసేసింది. నిజమా? తన్మయత్వం పరమేశ్వరంలో ఏరులే ప్రవహించింది. ఆహా, ఇది వెడిల్లి కాదే, బావమరిది కదా అని, బ్రహ్మచారి కదా అని ఇంట్లో పడుకుంటానంటే సరేలే ఉండమన్నాను. మనసులో ఒక్కసంత మాటల్లో చూపిస్తున్నాడు కనకారావు. ఇల్లు ఎవరిదైతేనేమండి, ఆ ఇంట్లో ఉండేవారిని బట్టి మిగతా వారికి గౌరవం మర్యాద వస్తుంది. పూలతో సహవాసం మూలంగా దారానికి కూడా సువాసన రావడం లేదు. తన తెలుగు పాండిత్యాన్ని ప్రదర్శించింది సౌజన్య. అంతే అయినా బావా, నువ్వింత అనుమానం మనిషివి కాబట్టే అక్క పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు మారకపోతే డైవర్స్ గ్యారంటీ బెదిరించాడు బావమరిది. సరే, ఏదో ఒకటి చెయ్యి, నాకెందుకు మధ్యన సణుక్కుంటూ వెళ్ళాడు కనకారావు. మీరు ఈ గదిలో పడుకోండి, ఏదైనా అవసరం ఎత్తి పిలవండి పరమేశ్వరం చెప్పాడు. కింద వేసిన 2 చాపల మీద నడుము వాల్చారు సంజయ్ సౌజన్యలు. వెళ్ళబోతున్న పరమేశ్వరాన్ని సంజయ్ వెనక్కి పిలిచాడు. ఇక్కడికి ఎవరైనా వచ్చి మా గురించి వివరాలు అడిగాడు సంజయ్. మళ్ళీ వాళ్ళు వస్తారా? ముక్కు పట్టుకొని భయంగా అడిగాడు పరమేశ్వరం. రారు, ఒకవేళ వస్తే మీరు పెరట్లో దక్కోవచ్చు అంటూ అభయం ఇచ్చేశాడు పరమేశ్వరం. మొత్తానికి నీ పుట్టినరోజు అడ్వెంచర్గా గడిచింది నవ్వుతూ అన్నాడు సంజయ్. ఫస్ట్ టైం లైఫ్లో ఇంత టెన్షన్ పడటం. అవును, ఎందుకు వచ్చిన బాధలు ఇవి? వాళ్ళతో వెళ్ళిపోవచ్చుగా అడిగాడు సంజయ్. మరి ప్రసాద్? ఓహో, ఆలోచిస్తుండిపోయాడు సంజయ్. అబ్బా, ఇప్పుడు సిగరెట్ తాగాలనిపిస్తుంది సడన్గా అన్నాడు సంజయ్. ఎంత చెత్త అలవాటు! ఇలాంటి అలవాటు ఉన్న మీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంటుంది. సౌజన్య సడన్గా సీరియస్గా అయిపోయింది. అతను సీరియస్గా ఆమె వైపు చూశాడు. ఇలా లాభం లేదనుకుని చటుక్కున ప్లేట్ మార్చేసి, నేను మీకు మంచి ఫ్రెండ్ని కదా, నా గురించి ఆలోచించి నా కోసం మానొచ్చు కదా అంది సౌజన్య. నా విషయాలే నేను సక్రమంగా చూసుకోలేకపోతున్నాను, ఇక మీ గురించి ఎక్కడ ఆలోచించను. పోనీ ఈరోజు నా పుట్టినరోజు కదా, నాకు గిఫ్ట్గా మానండి అంది. ఇంకేం పుట్టినరోజు? గోడ మీద ఉన్న క్లాక్ చూపించాడు. 12:30 అయింది. జగం వండి పక్కకు తిరిగి పడుకుండిపోయింది ఆమె.
తెల్లవారుజాము 5ంటికి పరమేశం వచ్చి లేపడంతో నిద్ర బద్ధకం వదలక భారంగా కళ్ళు తెరిచారు ఇద్దరు. ఆటో తెప్పించాను, వెలుగు వచ్చేలోగా వెళ్ళిపోండి. ఎందుకైనా మంచిది, 2-3 ఆటోలు మారి వెళ్ళండి చెప్పాడు పరమేశం. మెనీ మెనీ థ్యాంక్స్. ఇప్పటికీ 2 సార్లు రక్షించారు. మీ మేలు జన్మలో మర్చిపోలేము చెప్పిందామె. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా 7ంటికల్లా ఇంటికి చేరుకుని ఊపిరి పీల్చుకున్నారు. బంగ్లా నిండా జనాలున్నా తుఫాను ముందు ప్రశాంతతలా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. రత్నాకర్రావు హాల్లో రిలాక్సింగ్గా చైర్లో కూర్చుని ఉన్నాడు. అతనికి దగ్గరలో బాడీగార్డ్స్ నిలబడి ఉన్నారు. రత్నాకర్రావు చూపు ఎవరి మీద లేదు. గాలికి రెపరెపలాడుతున్న కిటికీ పరదాల్లోంచి ఆకాశాన్ని చూడ్డానికి ప్రయత్నిస్తున్నాడు. ఆకాశంలో తెల్లని మబ్బుల గుంపులు ఇలా కనిపించి మరో నిమిషంలో అలా మాయమైపోతున్నాయి. అతనికి మాటిమాటికి కొడుకు గుర్తొస్తున్నాడు. ఆ గుర్తు రావడంలో ఏదో ఒక భావమే లేదు. బాధగా, విషాదంగా, క్రోధంగా, అవమానంగా ఏ భావము స్థిరపడటం లేదు. అలాగని వదలనూ లేదు. ఈ నియోజకవర్గ ప్రజలందరినీ తీర్చిదిద్ది ఒక తాటి మీద నడిపించాల్సిన తన కొడుకు తన మాట వినేలా చూసుకోలేకపోయాడు. కొడుకు ఎక్కడున్నాడో కూడా కనిపెట్టలేకపోతున్నాడు. ఎంత పదవిలో ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? కొడుకు పారిపోయాడని ఎవరికీ చెప్పుకోలేని స్థితి. తను చూసిన సంబంధాల్లో ఏం లోపం ఉందని. బంగారం లాంటి పిల్ల, పరువు ప్రతిష్టలున్న కుటుంబం. ఈ సంఘటన మూలంగా రాజగోపాల్కి విరోధమైపోయాడు. మొదటి నుంచి రాజగోపాలానికి తమ కుటుంబానికి మంచి సంబంధాలే ఉండేవి. మంచికి చెడుకి రాకపోకలుండేవి. ఇప్పుడు వీడు చేసిన పని మూలంగా ఆగర్భ శత్రువులా తయారయ్యారు. అన్నింటినీ మించి తన మీద పట్టుదలతో రాజగోపాలం రాజకీయాల్లోకి ప్రవేశించే ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకాలం అతను తనకి అండగా నిలబడ్డాడు తప్ప ప్రత్యక్షంగా పాలిటిక్స్లో లేడు. అతను తనకి ప్రత్యర్థిగా నిలబడాలనుకుంటున్న వార్త నిజమైతే తను రాజకీయాల్లో మట్టి కొట్టుకుపోయినట్లే. అతని కుటుంబానికి మొట్టమొదటి నుంచి ఉన్న హంగు, అర్ధబలం, పలుకుబడి ఇవన్నీ అతన్ని విజేతగా నిలబెడతాయి. తప్పదు. అయినా తను పెళ్లి రోజు మాట తొలకుండా ఉండాల్సింది. అతను అన్నాడు, తను అన్నాడు. నలుగురిలోనూ అనుకున్న విషయాలు కాబట్టి వెనక్కి తగ్గకుండా ఉండలేకపోతున్నాడు. హాల్లో ఫోన్ గణగణ మోగింది. బాడీగార్డ్స్ వెళ్ళిపోయారు. స్నేహ నేను తీస్తాను అని వెళ్ళింది. అవతల వైపు స్వరం వినగానే ఆమెలో ఆశ్చర్యానందాలు చోటు చేసుకున్నాయి. అన్నయ్య గట్టిగా అరిచింది ఉద్వేగంతో. అంతే, ఎక్కడి వాళ్ళు అక్కడ అలర్ట్ అయిపోయారు. రత్నాకర్రావు సైగనందుకుని ఫోన్ నెంబర్ ట్రేస్ చేయడానికి ఒక అతను బయటకు దూసుకుపోయాడు. క్షణాల్లో కుటుంబ సభ్యులంతా ఫోన్ దగ్గర చేరిపోయారు. అన్నయ్య ఎలా ఉన్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు ఎందుకు కనిపించలేదు? అసలు ఎందుకు వెళ్ళిపోయావు? ఇక్కడ మేమందరం ఎంత దిగులుగా ఉన్నామో తెలుసా? అమ్మకి ఒంట్లో బాగోలేదు. ఇన్నాళ్ళ నుంచి అన్నయ్య లేని లోటు ఫీల్ అయిన స్నేహ ప్రశ్న మీద ప్రశ్న అడుగుతోంది. అవతల నుండి సంజయ్ చిన్నగా నవ్వి నన్ను ఏమైనా మాట్లాడనిస్తావా అన్నాడు. చెప్పన్నయ్యా అంది స్నేహ. నేను బాగానే ఉన్నాను. హైదరాబాద్లో ఉన్నాను. బహుశా డాడీకి తెలిసే ఉంటుంది. ఇంటికి వచ్చే అన్నయ్య. ఇప్పట్లో రాను అన్నాడు సంజయ్. ఏం? అలాగైతే నేను నీతో వచ్చేస్తాను. నీకంత కష్టం ఎందుకు? డాడీ ఊరుకుంటారా? అవును, ఆయన ఏమైనా మారారా? ఇప్పుడైనా పిల్లల అభిప్రాయాలకి విలువ ఇవ్వాలని తెలుసుంటుందా? ప్యారలర్ ఫోన్లోంచి వింటున్న రత్నాకర్రావుకి ఆపుకోలేని కోపం వచ్చింది. మారతానరా, నీలాంటి కొడుకుని కన్నాక ఇంకెందుకు కఠినంగా ఉండాలో తెలిసొస్తోంది. నీలాంటి కొడుకుని కన్నాక ఇంకెంత కఠినంగా ఉండాలో తెలిసొస్తోంది. ఒక్కడే కొడుకుని గారాబం చేసి నెత్తినెక్కించుకున్న దానికి తగిన ఫలితం చూపిస్తున్నావు. అవతల లైన్ కట్ అయిందన్న విషయం గుర్తించకుండా మాట్లాడేస్తున్నాడు రత్నాకర్రావు. ఇంకా ఊరుకోండి మీరు. ఏదో రకంగా వాడు ఫోన్ చేసి చాలక ఇలా మాట్లాడితే వాడు ఇంకేం వస్తాడు? ఫోన్ పెట్టేశాడమ్మా స్నేహ నిస్పృహగా అంది. బాబుని చూసి ఇన్నాళ్ళైంది. కనీసం వాడి గొంతు విని సంతృప్తి పడదామనుకుంటే అది లేకుండా చేశారు మీరు, నిరసనగా అంది ప్రభావతి. వాడేమన్నాడో విన్నావా? నేను మారానా అని అడుగుతున్నాడు. వాడి అభిప్రాయాన్ని నేను గౌరవించాలా? నా అభిప్రాయాన్ని వాడు గౌరవించాలా? కన్న తండ్రి మీద కన్న కొడుకుకి నమ్మకం లేకపోతే ఎలా? నేను నా కొడుక్కి మామూలు సంబంధం తీసుకొస్తానా? ఆస్తి అంతస్తు లేని ఇంట్లో పిల్లని తీసుకొస్తానా? వాడు సుఖపడాలనే కదా పెద్ద సంబంధం తెచ్చింది. డాడీ మీరు కోపం తెచ్చుకోనంటే చెబుతా. అన్నయ్యకి మొదటి నుంచి మీరు చూసిన సంబంధాలు నచ్చలేదు. అసలు ఈ సిస్టమ్ అంటే ఇష్టం లేదు. పెళ్ళికి ముందే అమ్మాయికి అబ్బాయికి ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఉండాలని నాతో అనేవాడు. ఏంటమ్మా అవగాహన? మీ అమ్మకి నాకు ఏం అవగాహన ఉంది?
పెళ్లిపీటల మీద వరకు ఒకరినొకరు చూసుకొనే లేదు. ఏం మేమిద్దరం హాయిగా లేమా? ఇప్పటి తరం వేరు డాడీ, తప్పదన్నట్టు అడ్జస్ట్ అయ్యేవారు మీ తరంలో. కానీ ఇప్పుడు అలా కాదు. ముందే ఒకరి ఇష్టాలు మరొకరికి తెలుసుకుని బలహీనతల్ని క్షమించుకుని అభిప్రాయాల్ని మన్నించుకుంటూ స్వేచ్ఛగా ఉండాలనుకున్నారు. ఇవన్నీ నీకు ఉనికిపోసాడా? అనుమానంగా అడిగాడు రత్నాకరరావు. ఆహా, అదేం లేదు డాడీ, అప్పుడప్పుడు నాతో చెప్పేవాడు. అదే మీకు చెప్తున్నా. అయినా అన్నయ్య బయటికి కఠినంగా కనిపిస్తాడు కానీ తను చాలా సెన్సిటివ్. ఎప్పటికైనా ఇంటికి తిరిగి వస్తాడు. రాకపోయినా రప్పిస్తాను. అప్పుడు తెలుస్తుంది నా పట్టుదల ఏంటో పంతంగా అన్నాడు. ఇంకా పట్టుదలలు ఏంటండి? వాడు రావటం మనకు ముఖ్యం. వచ్చాక వాడి ఇష్ట ప్రకారమే కానిద్దాం. పంతానికి పోయి వాడి మనసు విరిచేయడం భావ్యం కాదు. ప్రభావతి అంది బాధను దాచుకుంటూ. కొడుకు చేసింది మంచో చెడో ఆమెకు తెలియదు. తెలిసిందల్లా ప్రేమ. ఆ ప్రేమే కొడుకు ఇష్టాన్ని మన్నించేలా చేస్తుంది. అతని భావాన్ని గౌరవించేలా చేస్తుంది. పైకి కొట్టాడే కానీ మనసులో రకరకాల పథకాలు వేస్తూ ఉండిపోయాడు రత్నాకరరావు. సార్, బాబు ఫోన్ చేసింది పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి. బాడీగార్డ్ చెప్పాడు పరిగెత్తుకుంటూ వచ్చి. సిటీ బస్ విండోలో కూర్చుంది సౌజన్య. ఉదయం 9 గంటలైంది. సంజయ్ పని ఉందని 7 గంటలకే వెళ్ళిపోయాడు. అందుకే సిటీ బస్సులో బయలుదేరింది తను. ఇక్కడి నుంచి తను పనిచేసే ఫ్యాషన్ సెంటర్కి గంట ప్రయాణం. బస్సులో విండో పక్కన కూర్చొని ఆలోచనలోకి జారుకోవడం ఆమెకి ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన అలవాటు. ఊపిరి సలపనివ్వని అభిమానాలు, ఆప్యాయతల నుంచి విపరీతమైన సందడిని, సుఖాల నుంచి విసిరేసినట్లు హఠాత్తుగా ఒంటరి జీవితంలోకి వచ్చి పడింది. సమూహంలో ఒంటరి ఒక్కోసారి దిగులుగా అనిపిస్తుంది. అన్నీ విడిచి ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అప్పుడప్పుడు ముక్కు మొహం తెలియని వ్యక్తితో పెళ్లి కుదిర్చారు. అతను ఎలాంటివాడో, అతని కొన్ని అలవాట్లు ఏంటో తెలియకుండా పెళ్లి చేసుకుని తర్వాత జీవితాంతం తీరిగ్గా ఏడుస్తూ కూర్చోవడం ఇష్టం లేకే కదా పెళ్లి సమయంలో పారిపోయి వచ్చింది. అయినా ఇప్పుడు మళ్ళీ అందరినీ చూడాలనిపిస్తుంది. అశాంతిగా ఏడుపుస్తున్నట్లుగా ఉంది. ఇంతకాలం సంజయ్ దగ్గర బయట పడకూడదని బింకంగా అల్లరి నటిస్తూ ఉండిపోయింది. కానీ ఈ మధ్య తనకి ఎవరూ లేరు, ఒంటరి అన్న ఫీలింగ్ వస్తుంది. ఆమెకి కృష్ణశాస్త్రి భావుకథ గుర్తుకొచ్చింది. నాకు విశ్వాస తాళవృంతాలు కలవు, నాకు కన్నీరు సరుల దొంతరలు కలవు, నాకు మూల్యమపూర్వ మానంద మసగు, నిరుపమ నిశాంత దుఃఖపు నిధులు కలవు. మనసులో పాడుకుంటూ విషాదంగా నవ్వుకుంది. స్టాప్ రావడంతో దిగింది. విజయవాడలో 2 కమర్షియల్ కాంప్లెక్స్లు, బందర్ రోడ్లో 4 స్టార్ హోటల్, కంచికర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట లాంటి ఒక మాదిరి టౌన్స్లో రకరకాల వ్యాపారాల్లో కోట్లాది రూపాయల టర్నోవర్ తిరుగుతున్న రాజగోపాలం ముఖంలో కళ ఏ కోసన లేదు. పెళ్లి కూతురు లేచిపోయింది. పెళ్లి కూతురు తన కూతురు కనుక అదొక అవమానం. పెళ్లి కొడుకు లేచిపోయాడు, అది రెండో అవమానం. తన కూతురికి ఏం తక్కువని పెళ్లి కొడుకు లేచిపోయాడు. అవమాన భారంతో కుంగిపోతున్నాడు రాజగోపాలం. ఆయన బంధుమిత్రులు, అనుచరులు ఆయనతో పాటు దిగాలు పడిపోయారు. అందులో కొందరు ఆవేశపరులు ఇంతకింత రత్నాకరరావుని దెబ్బ కొట్టు తీరాలని కారాలు మిరియాలు నూరుతున్నారు. త్వరలో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గానైనా నిలబడి గెలిచి రత్నాకరరావుకి తగిన గుణపాఠం నేర్పాలనే పగా ప్రతీకారాలతో రగిలిపోతున్నాడు. అయితే రాజగోపాలం నుంచి ఏ విధమైనటువంటి ఉత్తర్వు రాకపోవడంతో లోపలే రగిలిపోతున్నాడు. హైదరాబాద్లో సౌజన్య కోసం అన్వేషణ సాగిస్తున్న రాజగోపాలం అనుచరులు తమ్ముళ్ళు ఇద్దరు రాజగోపాలం, వేణుగోపాలం 2 రోజుల క్రితం పంపిన వార్త రాజగోపాలంని మరీ కృంగదీసింది. హరగోపాలం, వేణుగోపాలం 2 రోజుల క్రితం పంపిన వార్త రాజగోపాలంని మరీ కృంగదీసింది. రత్నాకరరావు కొడుకు సంజయ్ హ్యాపీగా కులాసాగా హైదరాబాద్లో తిరుగుతూ కనిపించాడన్నది ఆ వార్త. బంగ్లా లోపల కుటుంబ సభ్యుల మనసుల్లో విచారం, బంగ్లా బయట ఉన్న అనుచరుల్లో ఆగ్రహావేశాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ లేపేయాలి. ఒక అనుచరుడు పగా ప్రతీకారాలతో రగిలిపోతూ అన్నాడు. పక్కనున్న వాళ్ళు అతనన్నది అర్థం కాక అతని కేసుని విస్తుపోతూ చూశాడు. సడన్గా వీడేమిటి చైనా భాషలో మాట్లాడుతున్నాడని. లేపోపెకో అంటే ఏమిటి? మరదే నాకు చెడ్డ చిరాకు కలిగించేది. లేపోపెకో అంటే లేచిపోయిన పెళ్లి కొడుకు ఎదురుగా ఉన్న వాళ్ళ మీదే కాక తన మీద కూడా తన చిరాకు పడిపోతూ కసురుతున్నట్లుగా అన్నాడు అతను.
ఓహో! అదా సంగతి. అయ్యా! నీకే కాదు మాకు ఉంది అలా చేయాలని. మనకే కాదు మన మోగులూరు గ్రామ ప్రజలకి, ముందలూరు, కొనికినపాడు, చెవిటికల్లు గ్రామాల ప్రజలకి కూడా ఆ ఉద్దేశమే ఆ ఉద్దేశమే ఉంది. అంత మాత్రాన చైనా, తైవాన్ దేశాల భాష మాట్లాడక్కర్లేదు. అదేదో బాపు గారి సినిమాల్లోని తీతా అని తీసేసిన తహసీల్దార్కి పేరు పెట్టినట్లు పెట్టనక్కర్లేదు. నీ లెవెల్కి బాపు రామణ భాష అక్కర్లేదు మరొకడు అన్నాడు అదే స్థాయిలో ఆగ్రహాలు వ్యక్తం చేస్తూ. కత్తులు నూరు పెట్టుకున్నాం, కర్రలు తయారు చేసుకున్నాం, బరిసెలు సిద్ధం చేసి పెట్టుకున్నాం. అయ్యగారి ఆర్డర్స్ లేకే ఆగిపోయాం. ఇంకొకతను అన్నాడు, అరే నాకు విషయం ఇప్పటికీ అర్థం కాలేదు. మన అమ్మాయి గారు ముత్యాల ముగ్గులో సంగీతల, జీన్స్లో ఐశ్వర్యరాయలా, ఊరికి మనగాడులో శ్రీదేవిలా ఉంటుంది కదా. ఒక్కతే కూతురు కదా. అయ్యగారికి బోలెడు వచ్చాడు ఆశలు ఉన్నాయి కదా. చదువుకుంది కదా, తెలివి గలది కదా. కొండ మీద కోతి కావాలన్నా తన కూతురు కోసం తెచ్చిచ్చి మన అయ్యగారు ఉన్నారు కదా. అడిగితే ప్రాణాలైనా ఇచ్చి చిన్నయ్య గారు హరగోపాలం వేణుగోపాలం గారు ఉన్నారు కదా. ఎందుకని ఆ పెళ్లి కొడుకు లేచిపోయాడు తల గోక్కుంటూ అన్నాడు అతను అయోమయంగా ఆకాశంలోకి చూస్తూ. అదలా ఉంచు, రత్నాకర్రావు గారు కూడా కోటీశ్వరుడే కదా. ఆయనకి ఒక్కడే కొడుకు కదా. రోజాలో అరవింద స్వామిలా, సమరసింహారెడ్డిలో బాలకృష్ణల, బొబ్బిలి రాజాలో వెంకటేష్ల, బావగారు బాగున్నారులో చిరంజీవిలా ఉన్నారు కదా. మరెందుకు మన అమ్మాయి గారు లేచిపోయారు? మరొకడి సందేహం. మరెందుకే వాళ్ళు లేచిపోయింది? ఎందుకు? సంగీతల, ఐశ్వర్యరాయల, శ్రీదేవిలా 3 రకాలుగా తోచబట్టి పెళ్లి కొడుకు కంగారు పడ్డాడు. అతనేమో అరవింద స్వామిల, బాలకృష్ణల, చిరంజీవిల 3 రకాలుగా కనిపించబట్టే అమ్మాయి గారు లేచిపోయాడు. ఒకతను గొప్ప నగ్న సత్యం కనిపెట్టిన వాడిలా అన్నాడు. నోరు మూయండి అది కాదు అసలు కారణం. ఈ రోజుల్లో ఒకరితో ఒకరు గంటల తరబడి మాట్లాడుకుంది ఎవరిళ్లకు వాళ్లకు వెళ్ళాక ఉత్తరాలు రాసుకుంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇదివరకు ఎవరెంత కట్నం తీసుకుంటే అంత గొప్ప. ఇప్పుడు కట్నం అడిగేవాడిని, ఇచ్చేవాడిని ఇద్దరిని అసహ్యంగా చూస్తున్నారు. కుర్రపిల్లలు మారిపోయారా? మారింది పెద్దోళ్ళే. ఇది అసలు కారణం. ఇంకొకడు తీర్మానించేశాడు. అంతలో లోపల నుంచి కబురు వచ్చింది. అయ్యగారు రాజగోపాలం గారు రాజకీయాల్లోకి సీరియస్గానే కాలబెట్టబోతున్నట్లు. ఆయన కోపాన్ని అలా బయట పెట్టారని బయటన వాళ్ళు తెలుసుకుని మహానందపడిపోయారు. మోగులూరు అంగన్వాడీ కాంట్రాక్ట్ నాది అన్నాడు ఒకతను. ముందలూరు తారు రోడ్డు కాంట్రాక్ట్ నాది. పేరకలపాడు చెక్ డ్యామ్ నాది. చందర్లపాడు డొంక రోడ్డు కాంట్రాక్ట్ నాది. రామన్నపేట లైబ్రరీ బిల్డింగ్ నాది. ఇలా తలా ఒకడు ఒక్కో రకంగా తమ అయ్యగారు ఎమ్మెల్యే అయితే వచ్చే కాంట్రాక్ట్ని పనిచేసుకుంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ ఎవరిదిరా? ఒరేయ్ దానికి ఎసరట్టకు, అది ఎమ్మెల్యే అయ్యే మన అయ్యగారిది. సరే ఆయన పెద్ద ఆయన కదా అంది. అది ఆయనకే వదిలేద్దాం. ఎంత దారుణంగా మారిపోయాయిరా రాజకీయాలు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యేది ప్రజాసేవ చేయటానికి కాదన్నమాట, ప్రజాధనాన్ని పంచుకోవటానికి అన్నమాట అన్నాడు ఒకతను. మరంతే, అవినీతి దేశాల జాబితాలో మన దేశానికి 18వ స్థానమట. ప్రపంచంలోని అత్యంత అవినీతి చోటు చేసుకున్న దేశాల జాబితాలో మనకి 18వ స్థానం రావటం ఎంత గొప్ప అదృష్టం. ఈ విషయాన్ని లోక్సభలో సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వసుంధరారాజే స్వయంగా చెప్పారు. మన అయ్యగారు ప్రత్యర్థి రత్నాకర్రావు ఎలా కోటీశ్వరుడు అనుకుంటున్నారు? ప్రతి కాంట్రాక్ట్లో కమిషన్. టోల్గేట్ కాంట్రాక్ట్ మరొకరికి దక్కనివ్వరు. బ్రాందీ షాపుల సిండికేట్లో ఆయన వాళ్ళకి 50% వాటా. నందిగామ మెయిన్ రోడ్లో ఒక స్థలం ఈ మధ్య అమ్మకానికి పెట్టారు. ఇంతకీ ఆ స్థలం ఎవరిదనుకుంటున్నారు? మన మోగులూరు చామారామయ్య గారిది. అది ఆయన పూర్వీకుల నుంచి వచ్చింది. కూతురు పెళ్ళి, కొడుకు చదువు కోసమని దాన్ని బేరానికి పెడితే మార్కెట్లో 30 లక్షలు పలికింది. ఇంతలో వెంకటరావు అనేవాడు రత్నాకర్రావు దగ్గరికి వెళ్ళి, అది నేను కొంటాను, 20 లక్షలకి ఇప్పించండి, మీకు 5 ఇస్తాను, నాకు 5 లాభం అన్నాడు. వెంటనే ఎమ్మెల్యే రత్నాకర్రావు రంగంలోకి దిగి అది నేను కొంటానని చామా రామయ్య గారికి కబురు పెట్టాడు. రామయ్య భయపడిపోయాడు.
ఎమ్మెల్యేని కాదంటే ఏం కొంప మునుగుతుందనని ఇందుకే 30 లక్షల స్థలాన్ని 20 లక్షలకే ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. మరీ ఇంత న్యాయమా అని ఆశ్చర్యపో ఎప్పుడైనా కావాలంటే ఇంత అన్యాయమా అని ఎప్పుడు ఆశ్చర్యపోకు, నలుగురు నవ్విపోతారు. దీనికి పరిష్కారం లేదా? రాజకీయ నాయకుల నుంచి ప్రజలను కాపాడటం ఎలా? పౌరాణిక కాలంలో చాలామంది రాజులు సమాజానికి కంటకులుగా తయారయ్యారట. తమ దగ్గరున్న ధనం చేత, ప్రజల చేత, అధికారం చేత నిస్సహాయత కారణంగా వాళ్ళు నిరంకుశంగా మన దేశాన్ని పరిపాలిస్తుండేవారట. ఆధ్యాత్మికపరమైన అత్యుత్తమ జీవన విధానం కావాలని కోరుకునే వారికి రాజుల చేష్టలు ఇబ్బంది కలిగించేవట. అప్పుడు ప్రజలు దేవుణ్ణి ప్రార్థించారట, మమ్మల్ని మా రాజుల నుంచి కాపాడమని. అప్పుడు దైవ స్వరూపుడైన ఒక మనిషి ఈ భూమి మీద అవతరించాడట. చేత గండ్రగొడ్డలి ధరించిన ఆజానుబాడైన బలిష్టమైన పొడవైన ఆ వ్యక్తి 21 సార్లు భూప్రదక్షిణం చేసి ప్రజల పట్ల చెడుగా ప్రవర్తించే రాజుల్ని వెతికి మరీ అంతమొందించాడట. ఆయన గొడ్డలి దెబ్బకు అన్యాయం చేసే రాజులంతా అడవిలో కూలిపోయే వృక్షాల్లో కూలిపోయారట. ఆ విధంగా ప్రజలకు శాంతి లభించిందట. లోకమంతా ఆనందం, శాంతి, చైతన్యం వెల్లివిరిశాయట. ఆయన ఎవరో కాదు, పరశురాముడు. అలాంటిదేదో జరగాలి, అప్పుడు కానీ దేశ ప్రజలు సుఖపడరు అన్న వారి మాటలు పూర్తి అవ్వకుండానే ఉగ్రరూపంలో రాజగోపాలం బయటకు వచ్చాడు. చావా రామయ్య గారిని పిలిపించండి, ఈరోజు రిజిస్ట్రేషన్ పెట్టించండి. నందిగామ మెయిన్ రోడ్లో ఉన్న ఆయన స్థలాన్ని మనం 40 లక్షలకు కొంటున్నాం, ఉరిమినట్లుగా అన్నాడు రాజగోపాలం. అక్కడున్న ఆయన అనుచరులంతా కొద్ది క్షణాలు దిగ్భ్రాంతికి లోనయ్యి ఆ వెంటనే తేరుకుని ఆనందంతో ఉరుకులు పరుగులు తీశారు. మరో 4 గంటలుగా రత్నాకర్రావుకి నియోజకవర్గంలో పెద్ద దెబ్బ తగిలింది. తనకి స్థలం అమ్మిన చావా రామయ్యకి కాపలాగా తన అనుచరులు 10 మందిని పంపించాడు రాజగోపాలం. అంతేకాదు, ఈ విషయంలో అనవసరంగా దూచిన తల ఎవరిదైనా లేచిపోవడం ఖాయమని నియోజకవర్గం అంతా చాటింపు వేయించినంత పనిచేశాడు. ఎలక్షన్స్లో రాత్రింబౌళ్ళు నిద్రాహారాలు లేకుండా తిరిగి గెలిపించిన కార్యకర్తల్ని గెలిచిన మరుసటి రోజే మర్చిపోయే అలవాటున్న రత్నాకర్రావుకి మంచి శాస్తి జరిగిందని చాలామంది ఆనందించారు. కథ ఇప్పుడు రసదాయకంలో పడిందని మరికొంతమంది సంతోషపడ్డారు. ఒకరి తప్పు మరొకరి రంగప్రవేశానికి గెలుపుకి హేతువవుతుందని, మరోసారి రుజువు కాబోతుందని ఇంకొంతమంది గంతులేశారు. తప్పు నా కొడుకే చేశాడా? నా కొడుక్కి ఏం తక్కువైందని రాజగోపాలం కూతురు లేచిపోయింది. వ్యవహారం ఏంటో నేను తేల్చుకుంటాను. చిందులు తొక్కాడు రత్నాకర్రావు. రత్నాకర్రావుకి అత్యంత ఆత్మీయంగా చనువుగా ఉండే వ్యక్తి మారుతీరావు. ఏం వ్యవహారం తెలుసుకుంటారు? 66 తప్పులు చేస్తూ డబ్బు కూడా పెట్టుకుంటూ టోల్గేట్ మీది కాదా? నియోజకవర్గంలో కాంట్రాక్ట్లు మీరు పర్సంటేజ్ అందకుండా ఎవరికైనా దక్కుతున్నాయా? 100 ఎకరాల తోటలు ఎలా వచ్చాయి? కోటల లాంటి ఇల్లు ఎలా కట్టించారు? 7-8 వాహనాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ప్రొకైనర్స్ ఎలా వచ్చాయి? సంపాదన లేని రోజుందా మీ డైరీలో? వీటన్నిటికీ ఏం సమాధానం చెబుతారు? పైగా గతంలో 5 సార్లు మీరు ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు గంటల్లో ఎన్ని లక్షలు, ఎన్ని వాహనాలు సమకూర్చారు రాజగోపాలం గారు? అయినా మీ సంజయ్ని పెళ్లికి ముందు నీకు రాజగోపాలం గారి అమ్మాయి నచ్చిందా అని ఒకసారి అడిగారా? ఏం మీ కొడుకు అయినంత మాత్రాన సంజయ్కి వ్యక్తిత్వం ఉండక్కర్లేదా? నీ నియోజకవర్గంలోని ప్రజలు అనుకున్నారా సంజయ్ని? మీ రక్తాన్ని మీరు గౌరవించుకోకపోతే మరెవరు గౌరవిస్తారు? పెళ్లిలోంచి లేచిపోయింది వాళ్ళ అమ్మాయే కాదు, మీ పుత్రరత్నం కూడా. నా మాట విని వెనక్కి తగ్గండి. అయినా నియోజకవర్గం పరిధిలో ఎవరు ఏ స్థలం అమ్మినా మీరే కొనాలా, లేక మీ తరపు వాళ్ళే కొనాలా? ఎంత న్యాయం? మీరు వ్యాపారం చేస్తున్నారా, లేక ప్రజాసేవ చేస్తున్నారా? ఒక పేద రైతుకి దక్కాల్సిన 30 లక్షలకి బొక్కపెట్టి 5 లక్షల కమిషన్కి ఆ స్థలాన్ని మరో వెదవికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తారా? దేవుడు అనేవాడున్నాడు, అందుకే మీ మధ్య చిచ్చు రేగింది. ఫలితంగా పేద రైతు చావా రామయ్యకి 10 లక్షలు లాభం వచ్చింది. మారుతీరావు గడిగేసినట్లు మాట్లాడటంతో రత్నాకరావు నోట మాట లేదు. నేను మీ వాణ్ణి, మీ క్షేమం కోరుకునేవాణ్ణి. అది నమ్మితే తప్పు ఇరువైపులా ఉందని గ్రహించండి. మనమే అద్దాల మేడలో ఉన్నాం. రాయి విసరవలసి వస్తే తొలిరాయి మలిరాయి మన అద్దాల మేడ మీద పడతాయి. మేడ బద్దలైపోతుంది, బ్యాలెట్ బాక్స్కి బొక్క పడుతుంది. లోకం
లోకంలోదంతా నేనొక్కడే తినాలి. నేను నా భార్య పిల్లలే సుఖపడాలనే స్వార్థం ఉంటే రాజకీయాల్లోకి రావటం మహానేరం. అక్కడికి చెప్పాను. మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ మీరు తీసుకోకండి అని. విన్నారా? రేపు రాజకీయాల్లో లేకపోయినా బొబ్బిలి రాజాలా బతకాలంటే ఇవి తీసుకోక తప్పదని తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఈ విషయాలు నియోజకవర్గం మొత్తం తెలిసిపోయాయి. కనుక కామ్గా ఉండండి. సంజయ్ బాబు దొరకగానే అతనికి నచ్చిన సంబంధాన్ని తెచ్చి చేయండి. అతని అభిరుచిని, ఆశయాన్ని, ఆలోచనని గౌరవించండి. మారుతీరావు నిరసిస్తున్నట్లుగానే కాస్త కటువుగా అన్నాడు. మారుతీరావు తనకి ఆత్మ లాంటి వాడని రత్నాకర్రావుకి బాగా తెలుసు. అందుకే అతని అన్నదానికి మాట్లాడలేదు. తనను తాను సమీక్షించుకునే ప్రయత్నంలో పడిపోయాడు. అవును, కన్నబిడ్డల మీద మమకారం ఉండాలి కానీ మంకుపట్టు ఉండకూడదు. మారుతీరావు అన్నయ్య గారు చెప్పినట్లు మన సంజయ్ని వెతికి తీసుకొచ్చి వాడికి నచ్చిన పిల్లనే ఇచ్చి చేద్దాం. అప్పుడే లోపల నుంచి వచ్చిన రత్నాకర్రావు భార్య ప్రభావతి అంది. అవునన్నా, ఈ ఒక్కసారికి అన్నయ్యని క్షమించిన అన్న. అవునన్నా, ఈ ఒక్కసారికి అన్నయ్యని క్షమించిన అన్న బ్రతిమలాడుతున్నట్లుగా అంటూ తండ్రి దగ్గరికి వెళ్ళింది స్నేహ. కూతురు వైపు ప్రేమగా చూస్తూ ఆమె ఎదుటిపై ముద్దు పెట్టుకుని తల నిమిరాడు రత్నాకర్రావు. అది చూసి ప్రభావతి, మారుతీరావులు ఆనందించారు. సాయంత్రం 5ంటికి ఫ్యాషన్ సెంటర్ నుండి బయటపడింది సౌజన్య. ఇంటికి వెళ్లే బస్ స్టాప్ వైపు నడవబోయి ఆగింది. ఈ మధ్య తొందరగా ఇంటికి వెళితే చాలు. సంజయ్ ప్రసాద్ని ట్రేస్ చేశావా, లేకపోతే నేను హెల్ప్ చేయాలా అంటూ నస పెట్టేస్తున్నాడు. ఈరోజు ఆన్సర్ చేసే ఓపిక లేదు. కాసేపు ఏ పార్క్లోనో కూర్చుని పెడితే బెస్ట్ అనుకుంది. రవీంద్ర భారతిలో ఏదో మహిళా సంస్థ వారి ప్రోగ్రాం ఉందని పెద్ద పెద్ద ఫెమ్యూనిస్టులందరూ స్పీచ్లు ఇస్తారని కొలికి చెప్పడం గుర్తొచ్చింది. ఆ విషయం ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో అటు దారితీసింది. వెళ్ళేసరికి రంగురంగుల తోరణాలతో స్టేజీ ఎంత అందంగా అలంకరించబడి కనిపించింది. ఆడిటోరియంలో చాలామంది ఆడవాళ్లే కనిపించారు. అక్కడక్కడ మగవాళ్ళు ఉన్నారు, కానీ చాలా తక్కువ. స్టేజీ మీద 5 ఆడవాళ్ళు, ఒక మగాయన కూర్చున్నారు. ఒక ఆవిడ అప్పటికి ఉపన్యాసం ఇస్తోంది. ఆడవాళ్ళ అలంకరణ కళ్ళు జిగేలు అనిపిస్తుంది. పట్టు చీరలు, ఒంటి నిండా నగలతో చాలా అసౌకర్యంగా కనిపిస్తున్నారు. కానీ ఆ ఫీలింగ్ని కప్పివేస్తూ పైకి హుందాగా కనపడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్టేజీ మీదే ఇంకొక ఆవిడ చెవులకి, చేతులకి, మెళ్ళలోకి ఎటువంటి ఆభరణం లేకుండా నేత చీరలు సాదాసీదాగా ఉంది. అలంకరణలకి అలవాటు పడిన కళ్ళతో చూడగానే మొదట ఆవిడ చాలా బోడిగా అనిపించింది. కానీ చూడగా ఏదో సహజత్వం, సున్నితంగా ప్రకృతికి దగ్గరగా, మొహం కూడా ప్రశాంతంగా ఉన్నట్లు తోచింది. పరిసరాలకి మైండ్ అడ్జస్ట్ కాగానే స్పీచ్ మీదకి దృష్టి మరలించింది సౌజన్య. ఈనాడు సమాజంలో ఆడది ఈ దుస్థితిలోకి రావడానికి కారణం ఎవరు? మగాడే. ఆడదానికి జరిగే సర్వ అనర్థాలకి మూలం ఈ సామ్య వ్యవస్థే. అందుకే ఈ మగజాతి సమూల నాశనం కావాలి. స్టేజీ మీద మగ ఆయన బిక్కమొహం పెట్టాడు. సారీ, ఈ మగజాతి దురహంకారం సమూల నాశనం కావాలి. అందుకే స్త్రీలందరూ సంఘటితమై మన స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడాలి. నిప్పులు చెరే కళ్ళతో ఊగిపోతున్న స్థూలకాయంతో పిడికిలు బిగించి ఆదిశక్తికి మరో రూపంలా నించున్న ఆవిడని చూడగానే సౌజన్యకి బేజారెత్తిపోయింది. అందరూ ఆపకుండా 2 నిమిషాలు చప్పట్లు కొట్టడంతో ఆవిడ పూనకం కాస్త తగ్గింది. తర్వాత అతను లేచి నిలబడ్డాడు. శ్రోతల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఇంకేం చెబుతాడు? మగజాతిని వెనకేసుకు రావడం తప్ప. అయితే అందరి అంచనాలని తల్లకిందలు చేస్తూ నారీ లోకానికి శిరస్సు వంచి వందనం అనగానే ఆడిటోరియం ప్రతిధ్వనించేలా కరతాళ ధ్వనులు. స్త్రీ శక్తి స్వరూపిణి. స్త్రీని మించిన శక్తి ప్రపంచంలో ఏదీ లేదు. స్త్రీ దేవత. ఆమెను హింసించిన వారు గౌరవాది నరకానికి పోతారు. అసలు ఆడదంటే ఎవరు? నవమాసాలు మూసి కనిపించే త్యాగమై అటువంటి స్త్రీని బాధలకి గురి చేయడం ఎంత అమానుషం. ఈ మధ్య స్త్రీవాదులందరూ మగాళ్లతో సమానంగా హక్కులు అడుగుతున్నారు. అది సమంజసం కాదు అంటూ మధ్యలో ఆగాడు. అందరూ ఊపిరి బిగబట్టారు. ఎందుకంటే పురుషుడి కన్నా స్త్రీ ఎన్నో రెట్లు అధికారాలు, సబల. అందుకే సమానత్వం ప్రశ్నే లేదు. అందరినీ లాలించి అన్ని కష్టాలను ఓర్పుతో భరించడం ఒక స్త్రీకే సాధ్యం. ఈ పవిత్ర భారతావనిలో స్త్రీని దేవతగా చేసి పూజిస్తారు. పైగా అర్ధనారీశ్వర తత్వం ఎలాగూ ఉంది. కాబట్టి శక్తి స్వరూపులైన స్త్రీమూర్తులారా, మేము మీకు ఇచ్చిన ఉన్నత స్థానం నుండి కిందకి జారతామని
ఎన్నడూ పట్టుపట్టకండి. సౌజన్యకి పిచ్చెక్కిపోయింది. ఎంత తీపి మాటలతో పొగుడుతూ జోకొట్టాన్ని చూస్తున్నాడు. దేవతలంట, ఉన్నత స్థానం అంట. ఎవరడిగారు ఉన్నత స్థానం? ఈ మాయ మాటలతోనే కన్వీనియంట్గా తమ పెత్తనాన్ని వదులుకోవటానికి సిద్ధపడటం లేదు. అందరూ చప్పట్లు కొడుతుంటే నిస్సహాయంగా అనిపించింది. నమ్మేస్తారా? ఎంత అమాయకులు! ఒక మంచి మాట కోసం సర్వస్వాన్ని దాగపోస్తారే. ఆలోచనలో ఉండగానే ఒక అమ్మాయి కవిత్వం చదవటం మొదలుపెట్టింది. పచ్చటి మొలక చెట్టు లాంటిది స్త్రీ జాతి, దానికి పట్టిన గొంగళి పురుగులు మగజాతి. ఏనాటికైనా జరిగేనా మా విముక్తి? సౌజన్య ఒంటి మీద తేళ్లు జగలు పాకుతున్నట్లు ఫీల్ అయింది. ఇంకొక నిమిషం కూర్చోలేక వెంటనే లేచి నిలబడింది. బయటికి నడవబోతుండగా సాదాసీదాగా స్టేజ్ మీద కూర్చున్న యువతి లేచి నిలబడింది. ఈవిడ ఇంకెన్ని పుషాకులు ఇస్తుందో అనుకుంటూనే ఆగింది. సభకి వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారం. నా ఉపన్యాసం మొదలెట్టబోయే ముందు నేను ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. స్త్రీలు దేవతలు కారు, మగవారు గొంగళి పురుగులు కారు. మొదటగా వారు మనుషులు. మనిషి దృక్పథం నుంచి మనం సమస్యని చూడాలి తప్ప ఆడజాతి మగజాతి అంటూ వేరు చేసి కాదు. గబగబా వెనక్కి తిరిగి వచ్చి ఇంతకుముందు ఖాళీ చేసిన సీట్లో కూర్చుంది సౌజన్య. ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఎందుకు కొత్తగా తమ సమస్యని ప్రశ్నిస్తున్నారు? ఇదివరకు సమస్యలు లేవా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాయి. కానీ అప్పుడు స్త్రీలు చదువుకోలేదు, లోకజ్ఞానం తెలియదు. కానీ ఇప్పుడు చదువుకుంటున్నారు, బయట ప్రపంచంలో తిరుగుతున్నారు. అందుకే వ్యవస్థలో ఉన్నటువంటి తేడాను కనిపెట్టగలిగారు. ఈ రోజుల్లో స్త్రీల సమస్యల మీద ఎవరైనా సానుభూతి చూపిస్తే చాలు ఫెమినిజమా అంటూ హేళన చేస్తున్నారు. నిజానికి ఫెమినిజం అన్నది అంత హేళనకి గురవ్వాల్సిన విషయం కాదు. ఈ విమర్శలన్నిటికీ సరైన సమాధానం చెప్పాలంటే ఈ స్త్రీవాదం మీద మనకి సరైన అవగాహన ఉండాలి. సమాజంలోనూ కుటుంబంలోనూ పనిలోనూ స్త్రీలు గురవుతున్న అణిచివేత దోపిడీకి సంబంధించిన అవగాహన కలిగి ఉండి ఈ పరిస్థితి మార్చడానికి స్త్రీలు పురుషులు చేసే చైతన్యవంతమైన కార్యక్రమమే ఫెమినిజం అని ప్రముఖ ఫెమినిస్టు చెప్పారు. దీని ప్రకారం ఫెమినిస్ట్ అంటే స్త్రీ అయి ఉండాలని లేదు, పురుషుడు కూడా ఫెమినిస్టే కావచ్చు. కాకపోతే స్త్రీ సమస్యని అర్థం చేసుకునే దృక్పథం ఉండాలంతే. ఇందాక నా సహ ఉపన్యాసకులు చెప్పారు, స్త్రీ ఎంతో ఉన్నత స్థానంలో దేవతలా చూడబడుతుందని. అయితే అది ఎంతవరకు వాస్తవం? సతీ సహగమనం ఘోష పద్ధతులున్న దేశంలో స్త్రీ దేవతని మీరు చెబితే మేము ప్రశ్నించడం తప్ప? అంతెందుకు, చైనాలో అతి క్రూరంగా అమానుషంగా స్త్రీలకి ఫుట్ వైండింగ్ అంటే పాదాలు కట్టేసే పద్ధతి కిందటి శతాబ్దం వరకు ఉంది అంటే నమ్మగలరా? అందుకే దేశాలతో సంబంధం లేకుండా స్త్రీలు తమ హక్కుల గురించి పోరాడారు. ఇక్కడ ఒలిండ్ డి గూబే అనే ఫ్రెంచి సఫ్రగేట్ ఓటు హక్కు లేదా సఫ్రేజీ సాధించేవారిని సఫ్రగేట్స్ అంటారు. సఫ్రగేట్ గురించి కొంత తెలుసుకోవాలి. 1748 పుట్టిన ఆమె 1793లో మరణించారు. ఈవిడ స్త్రీల సంపూర్ణ రాజకీయ ఆర్థిక స్వేచ్ఛ కోసం కృషి చేశారు. మహిళా పౌర హక్కుల ప్రకటన అనే పుస్తకంలో ఆమె వ్రాసిన ప్రసిద్ధ వాక్యాలు కొన్ని చెబుతాను. ఆనాటి సమాజంలోని ద్వంద్వ నీతిని మన కళ్ళకు కట్టినట్లు తెలుపుతాయి ఈ వాక్యాలు. స్త్రీకి గిలెటిన్ ఫ్రాన్స్లో నిందితుల తలలు నరికే పదునైన యంత్రం. స్త్రీకి గిలెటిన్ ఎక్కే హక్కు ఉన్నప్పుడు ఆమెకి వేదికలెక్కే హక్కు కూడా ఉండాలి. ఆ కొటేషన్లోని పదునైన భావానికి సౌజన్య ముగ్ధురాలి చప్పట్లు కొట్టింది. ఆమెనికే హోరమంటూ మిగతావారు ఆమె ఒక క్షణం ఆపారు. స్త్రీవాదంలో చాలా కోణాలున్నాయి. కుటుంబం, సంఘం, బాల్యం, వివాహం, దేని మీదైనా మరింత లోతుగా మీరు విషయం తెలుసుకోవాలంటే అడగొచ్చు. సౌజన్య టక్కున లేచి నిలబడి స్త్రీ పురుషుల మధ్య ఉండే వివాహ బంధం ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉంది చెప్పమని కోరింది. ఏమ్మా ఇంకా పెళ్లి కాలేదా? చిన్నగా నవ్వుతూ అందామె. అందరూ ముసిముసిగా నవ్వారు. అవలేదన్నట్లు తల అడ్డంగా ఆడించి వచ్చి సీట్లో కూర్చుండిపోయిందామె. మనిషి సంచార జీవితం గడిపినప్పుడు వివాహ వ్యవస్థ లేదు. ఎప్పుడైతే స్థిర నివాసం ఏర్పరచుకొని సొంత ఆస్తులను ఏర్పరచుకున్నాడో అప్పుడే సహచరుల విషయంలో కూడా కట్టుబాటు మొదలైంది. సాంకేతిక పరిజ్ఞానం వల్ల భూమి పంటని ఇస్తోందని, తన వల్ల స్త్రీ సంతానాన్ని కంటోందని తెలియగానే పురుషుని ఆధిపత్యం మొదలైంది. మాతృత్వం స్త్రీని ఇంటి పనికి మరింత చేయగా పురుషుడు బయట ప్రపంచంలో రాజులా తిరిగేవాడు.
ప్రాచీన కాలంలో అయినా ఇప్పుడైనా జీవితాంతం కలిసి ఉండాల్సిన స్త్రీ పురుషుల మధ్య వివాహ ప్రాతిపదిక వారి మధ్య బంధంలో కాక రెండు పురుష వర్గాల మధ్య బంధంగా ఉంటుంది. ఎందుకంటే స్త్రీ పురుషులకి వేరు వేరు వర్గాలు ఉంటాయి, కానీ స్త్రీలు మాత్రం ఏదో ఒక పురుష వర్గానికి చెందిన వారే ఉంటారు. భిన్నాభిప్రాయాలు అలవాట్లు ఉన్న స్త్రీలు పురుషులు పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లేకుండా పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. దాంతో వారి మధ్య అవగాహన లేక పరస్పర ద్వేషం, ఆధిపత్యం లాంటి కలుషితమైన భావాలతో మనసులు నిండిపోతాయి. ఒకసారి బంధం ముడిపడ్డాక ఇష్టం లేకపోయినా కలిసి ఉండాల్సి రావడం దీర్ఘహింస. అచ్చం తను ఆలోచించే భావాలే ఆమె నోటిలో నుండి వస్తుంటే ఎగ్జైటింగ్గా ఉంది సౌజన్యకి. కుర్చీలో నుంచి ముందుకు వంగిపోయి మరీ వింటోంది. పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అవగాహన గురించి చలం చక్కగా వివరించారు. పెళ్లి కాగానే స్త్రీ తన ప్రత్యేక సంపాదన మొదలు పెట్టాలి. పురుషుడి మీద ఆధారపడ్డదా ఎంత ప్రేమ ఉన్నా నశిస్తుంది. కుటుంబానికి ఎవరింత ఖర్చు పెట్టాలో నిర్ణయించుకోవాలి. భార్యాభర్త ఎవరి పనులు వారు చేసుకోవాలి అంటారు. పెళ్లికి ప్రత్యామ్నాయంగా ఈనాడు చాలా పద్ధతులు చెబుతున్నారు. ఈజిప్ట్లో బొకారిన్ అనే ఆయన కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళ పద్ధతి ఏర్పాటు చేశాడు. యూరప్లోని చాలా కంట్రీస్లో సింగిల్ పేరెంట్ సిస్టమ్ ఉంది. ఎవరిళ్లలో వాళ్ళంటూ పెళ్ళికి కట్టుకట్టకుండా ఇష్టమైన వ్యక్తితో శారీరకంగా మానసికంగా అనుబంధం పెంచుకోవడం. అయితే ఇలాంటి పద్ధతులు పాటించే ముందు వాటి పట్ల అవగాహన ముఖ్యం. వివాహం అనేది సంస్కరించబడితే అదే గొప్ప వ్యవస్థ అవుతుంది. ఒక పురుషుడు ఒక స్త్రీ ఒకరినొకరు అంకితం కావడం అన్న మోనోగమి చాలా గొప్పది, కానీ అది ఏకపక్షం కాకూడదు. పెళ్లికి ముందే స్త్రీ పురుషులు పూర్తిగా ఒకరికొకరు అర్థం చేసుకునే పరిస్థితులు కల్పించబడాలి. అబ్బాయి విదేశాల్లో ఇంజనీర్ అనో, అమ్మాయికి కోట్లాది రూపాయల ఆస్తి ఉందనో బలవంతంగా పెద్దలు వాళ్ళకి ముడిపెట్టాలని చూడకూడదు. ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకుని వారి భావాలు కలిస్తే తర్వాత సంసారంలో అపశృతులు రావు. చాలా సంసారాలు చూడండి చాలా చిన్న విషయాల మూలంగానే విచ్ఛిన్నమైపోతాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి మంచిగా అనిపించే అలవాటు జీవిత భాగస్వామికి భరించలేనంత అసహ్యం కలిగించేది కావచ్చు. ఆ ఏవగింపు అలా మహాపర్వతంలో పెరిగి సంసారాన్ని ముక్కలు చేయొచ్చు. ఉదాహరణకి, భర్తకి సిగరెట్ తాగడం ఇష్టం, భార్యకి ఆ వాసనకే వాంతి రావచ్చు. పెళ్ళయ్యాక దీని పైకీచులాటలు, అలాగే భర్తకి మందు తాగే అలవాటు ఉండవచ్చు. భార్యకి ఆ వాసన వస్తుండగా అతనితో బెడ్ ఎక్కడం యావగింపు కావచ్చు. పేకాట, రేసులు, ఆలస్యంగా ఇంటికి రావడం, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, పనిలేని పనికిరాని వారితో స్నేహం లాంటివి భార్యాభర్తల మధ్య ఘర్షణకి దారితీయచ్చు. అదే పెళ్లికి ముందే అమ్మాయి అతనితో ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ అలవాట్లు మానకపోతే పెళ్లి జరగదు అని డిసైడ్ చేసుకోవాల్సింది అతను. ముందే ఒక సమస్య పరిష్కారమైపోతుంది. ప్రతి చిన్న విషయంలోనూ తన మాట నెగ్గాలని ఇద్దరిలో ఎవరికైనా ఉండవచ్చు, లేదా ఇద్దరికీ ఉండవచ్చు. ఇది కూడా కలహాలకి దారితీయవచ్చు. ఇలాగే ఇష్టాయిష్టాల్ని మంచి చెడు ప్రాతిపదికగా మన్నించుకోవాలి. అభిప్రాయాన్ని గౌరవించుకోవాలి. అప్పుడే పెళ్లి బంధం సార్థకమవుతుంది. అరగంట సేపు ఆవిడ మాట్లాడినా అక్కడున్న వారెవరు బోర్ ఫీల్ అవ్వలేదు. తమకు తెలియని కొత్త కోణాన్ని తెలుసుకున్నట్లుగా ఫీల్ అయ్యారు. మీటింగ్ అయిపోయాక సౌజన్య పర్సనల్గా ఆమెని కలుసుకుంది. తనకు వచ్చిన డౌట్స్ అడిగింది. ఆవిడ అదే చిరునవ్వుతో శాంతంగా సమాధానాలు ఇచ్చింది. చివరిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మొహమాటంగా అంది సౌజన్య. చెప్పమ్మా, మీ వైవాహిక జీవితం? అదే చిరునవ్వుతో, నేను పెళ్లి చేసుకోలేదమ్మా, నా మనసుకి నచ్చిన సహచరునితో సహజీవనం చేస్తున్నాను చెప్పి కదిలిందామె. నిర్ఘాంతపోయింది సౌజన్య. విప్లవాత్మకమైన విషయాన్ని ఎంత ధైర్యంగా స్పష్టంగా చెప్పిందామె. తమ జీవితం పట్ల సరైన అవగాహన ఉన్న వాళ్ళకే సాధ్యమది. ఆమెను చూస్తూ అడ్మైరింగ్గా ఫీల్ అయింది సౌజన్య. మిగతా కథ 4వ భాగంలో నుండి. ప్లీజ్ అండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల సరిగా చదవలేకపోయానండి. ఈ కథ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.